కోవిడ్ వ్యాక్సిన్ల పట్ల మొదటి నుండి కూడా ఎన్నో అనుమానాలున్నాయి. వాటిని నిజం చేస్తూ అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా తన కోవిడ్ టీకాల వల్ల దుష్పరిణామాలున్నాయని ఒప్పుకోవడం, అంతర్జాతీయ మార్కెట్ నుండి ఆ వ్యాక్సిన్లను విత్డ్రా చేసుకోవడంతో మన దేశంతో సహా ఎన్నో దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భయాందోళనలకు కారణం ఆస్ట్రాజెనకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ రూపంలో మన దేశంలో కోట్లాది మంది శరీరాల్లోకి చేరడమే. చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఏంటో ఆస్ట్రాజెనకా చేతల్లో చూపించింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల తయారీ, సప్లై ఉండదని తన కోవిడ్ టీకాలనైతే వెనక్కి తీసుకుంది గానీ వివిధ బ్రాండ్ల పేర్లతో కోట్లాది మంది శరీరాల్లోకి వెళ్లిన ఆ వ్యాక్సిన్లను విత్డ్రా చేసుకోగలదా? మరి వారందరి పరిస్థితి ఏంటి? దీనికి జవాబుదారీ ఎవరు? కోవిడ్ వల్ల సంభవించిన మరణాల కంటే కోవిడ్ టీకాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లతో జనాలు పిట్టల్లా రాలుతున్నా, అనేక రకాల రుగ్మతులతో అవస్థలు పడుతున్నా ప్రభుత్వం చెవికి ఎందుకు ఎక్కడం లేదు? కొత్త టెక్నాలజీ అంటూ 2 దశాబ్దాల క్రితం పక్కన పెట్టిన ఓ ప్రమాదకరమైన టెక్నాలజీని ఉపయోగించి చేసిన వ్యాక్సిన్లను జనాల జీవితాలపైకి అస్త్రాల్లా ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కోవిడ్ వ్యాక్సిన్ల చుట్టూ అలుముకుంటున్నాయి. అసలేంటి ఈ కోవిడ్ వ్యాక్సిన్లు? ప్రపంచ చరిత్రలో మిగతా ఏ వ్యాక్సిన్లకు తలెత్తనన్ని దుష్ప్రభావాలు వీటి వల్ల ఎందుకు వస్తున్నాయి? అసలు ఏ టెక్నాలజీతో తయారు చేశారు? ఎందుకింత వివాదాస్పదం? అంటే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానం దీనిలో వినియోగించారు. ఇందులో భాగంగా కరోనా వైరస్లోని స్పైక్ ప్రోటీన్ క్రమాన్ని విడదీసి ఆ స్పైక్ ప్రోటీన్ని మానవ శరీరంలోకి పంపించేందుకు ఎడినో వైరస్ని ఒక వాహకంగా ఉపయోగించారు. చింపాంజీలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఈ వైరస్ను బలహీనపరిచి స్పైక్ ప్రోటీన్తో కలిపి టీకా రూపంలో మన శరీరంలోకి పంపించారు. దీంతో ఈ వ్యాక్సిన్లను వేసుకున్న వారి పరిస్థితి పేనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. కరోనా వచ్చినాక కరోనాకి మందు ఏముంది అని పరిశోధన చేసి పాతదోటి 2000 సంవత్సరంలో ఒక టెక్నాలజీ ఉండే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అని. అది ఆయన పరిశోధించిన ఆయన పీటర్ మాలోన్ అని ఆయన పరిశోధించిన ఆయన దాన్ని అబాండన్ చేసిండు. దాంతో సమస్యలు వస్తాయని ఈ కరోనా టైంలో అది మళ్ళీ పైకి తీసుకొచ్చి 4 కంపెనీలు పరిశోధనలు మొదలుపెట్టినాయి. అలా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనకా, జాన్సన్ అండ్ జాన్సన్ 4 ఇదే టెక్నాలజీ. కాకపోతే అందులో వేరు వైరస్లు వాడారు. అయితే ఆస్ట్రాజెనకా టెక్నాలజీలో అంటే ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియలేదు. వాళ్ళు వాడిన టెక్నాలజీ ఏంటంటే వైరస్ని మాడిఫై చేసిండు. అంటే దాన్ని రూపాంతరం చేసి దానికి ఇంకా జోడించి అది ఒక మ్యాగ్నెట్ లాగా తయారు చేసిండు. అది వ్యాక్సిన్లో పెట్టిండు. ఇప్పుడు అదేమైంది, ఆ వ్యాక్సిన్ శరీరంలోకి వెళ్ళాక అది ఈ ప్లేట్లెట్లను పట్టుకొని ఆ ప్లేట్లెట్ల మీద ప్రభావం చూపెట్టి ఆ ప్రభావం వల్ల మన రోగ నిరోధక శక్తికి అనుమానం కలిగించే విధంగా ఆ చర్య ఉంటుంది. దాంతో రోగ నిరోధక శక్తి ఈ ప్లేట్లెట్లని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఆ అటాక్ చేసే క్రమంలో అటు ప్లేట్లెట్లు తక్కువ కావడము, ఇంకోవైపు బ్లడ్ క్లాట్స్ రావడం. ఈ 2 చర్యలు పరస్పర విరుద్ధ చర్యలు. ఆస్ట్రాజెనకా ప్రోడక్ట్ ఇక్కడ భారత్లో కోవిషీల్డ్గా అమ్మారు సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా. అంటే ఆస్ట్రాజెనకానే ఇక్కడ వాళ్ళదే వ్యాక్సిన్ ఇక్కడ అమ్మాము. ఈ టీకా వల్ల భారతదేశంలో కూడా మరణాలు అయినాయి. దానివల్ల అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ పరిస్థితి ఏంది అనేది మన ముందు ఉన్న ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంజెక్షన్ అది వెదర్ కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి ఫైజర్ అయితే చూసాము, ఇంకోటి ఈ స్పుట్నిక్ కానీ ఏదైనా ఫార్ములా ఒకటే, అన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకోటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ టెక్నాలజీ మీద పనిచేసిన డాక్టర్ రాబర్ట్ మెలోని అని ఆయనే చెప్పారు అసలు ఈ టెక్నాలజీ వాడకూడదు, ఇది చాలా ప్రమాదకరము, అసలు అబాండన్ చేసిన టెక్నాలజీని మీరు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు,
ఇది మనం ఆలోచించాల్సింది కదా, ఎందుకు ప్రపంచం మీద ఈ వ్యాక్సిన్లని రుద్దారు? ఎమర్జెన్సీ అడ్మిషన్స్ మేము ఆపగలుగుతున్నాము అని చెప్పారు. అంటే సైంటిఫిక్గా మనం మాట్లాడినట్టయితే కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే అపమృత్యు అంటే ఇమీడియట్గా కరోనా వల్ల చావడం కానీ లేకపోతే ఐసీయూలో అడ్మిషన్ కానీ అట్లాంటివి లేకుండా మేము ఆపగలమని చెప్పారు. నేను ఒప్పుకుంటున్నాను, నేను సంతోషిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ మై మోడర్న్ సైన్స్ ఈజ్ హెల్పింగ్ అని. పెనం మించి నిప్పులో దూకితే సంతోషమా అది? ఇప్పుడు ఒక పక్కన సంతోషించి నేను ఇటు పక్కన చూస్తే అగాధంగా కనపడుతోంది నాకు. దీనికి అడ్రస్ ఎవరు చేయాలి? మళ్ళీ వైద్య రంగంలో రావాలి, మళ్ళీ రీసెర్చ్లు చేయాలి, డేటా తీయాలి. దీనికి చాలా దూరంగా పోయే అవకాశాలు ఉంటాయి. నరకం చూసే అవకాశాలు ఇప్పుడు కూడా కనపడుతున్నాయి. ప్రజలు ఆహాకారాలు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ చూసి చెలించిపోయి మేము రాయడం జరిగింది. ఎప్పటి వరకు అంటే కాంట్ సే మేడం. ఇట్ మే బీ 5 years, ఇట్ మే బీ 10 years, ఇట్ మే బీ 15 years. వ్యాక్సిన్ అనేది అందరు ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వాసం కలిగి ఉన్నారు. వ్యాక్సిన్ మంచి, దాన్ని ఎవరు ప్రశ్నించలేదు. దాని ఎఫెక్టివ్నెస్ అంటే దాని పనిదానాన్ని, దాని పనితీరు, దానికి ఉన్న సమర్థత, దానికి ఉన్న శక్తి సామర్థ్యాలను ఎవరు కూడా ప్రశ్నించాలని కానీ దాన్ని శోధించాలని కానీ ఎవరు అనుకోలేదు. అన్ని ప్రపంచ స్థాయి అంతర్జాతీయ కమిటీలు అన్నింటిలో మనం సభ్య దేశాలు ఉన్నాం. కనుక పైన చెప్పినట్టే అది గుడ్డిగా ఫాలో అవుడే. అసలు ఎవరికి కూడా వైరస్ ఎఫెక్టివ్నెస్ మీద శంకలు కానీ సందేహాలు కానీ అనుమానాలు లేవు కదా, గుడ్డిగా పోతున్నారు. అంటే ఆధునిక వైద్య విధానం అనేది అల్టిమేట్, ఇది అన్క్వశ్చనబుల్, ప్రశ్నించడానికి వీల్లేంది, ఇది అద్భుతము, అన్ని వైద్య విధానాల కంటే ఉన్నతమైనది, అన్నిటికంటే కొత్తగా వచ్చింది కదా. మరి పాత అనేది వేస్ట్ అని అమెరికా ఏది అనుకున్నదో అదే అందరూ అనుకుంటున్నారు. ఏదైనా ఒక వ్యాక్సిన్ అన్ని రకాల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని బయటికి రావాలంటే 10 నుండి 12 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ కరోనా వ్యాక్సిన్ల విషయంలో అలా జరగలేదు. పూర్తి స్థాయి క్లినికల్ పరీక్షలు పూర్తి కాకుండానే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద ఈ వ్యాక్సిన్ని విస్తృతంగా జనాలకు ఇచ్చారు. దీంతో ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా భారత ప్రభుత్వానికి 2021లోని ఈ వ్యాక్సిన్లను తీసుకున్నట్లయితే థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపినియా అనే దుష్ఫలితాలు ఉంటాయనే సమాచారం కూడుంది. అయినప్పటికీ ఆ సమాచారాన్ని దాచిపెట్టి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని వ్యాక్సిన్ను జనాలకు ఎలా ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంత విస్తృత స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఒక అన్టెస్టెడ్ డేంజరస్ వ్యాక్సిన్ కోట్లాది మంది శరీరాల్లోకి వెళ్లిపోయింది. దీనివల్ల కోవిడ్ టీకా తీసుకోకముందు ఆరోగ్యం, కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత ఆరోగ్యం అన్నట్లుగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంతగా జనాల ఆరోగ్యాలపై ప్రభావం చూపాయి ఈ కోవిడ్ వ్యాక్సిన్లు. వాస్తవానికి ఏ ఔషధమైనా బయటికి రావాలంటే ఎన్నో దశలను దాటాలి. యానిమల్ ట్రయల్స్ పూర్తి చేసుకోవాలి. ఏ దశలో నెగిటివ్ ఫలితాలు వచ్చినా దాన్ని వాడొద్దు. అలాంటిది అన్ని దశలు దాటకముందే వ్యాక్సిన్ వచ్చేసింది. కరోనాకు పరిష్కారం దొరికేసింది అంటూ ఎందుకు ప్రజలపై ప్రయోగించారన్నదే అసలు ప్రశ్న. పూర్తి స్థాయిలో పరీక్ష చేయకుండా ఈ దుష్ప్రభావం గురించి, దాని వ్యతిరేక చర్య గురించి పరీక్షలు చేయకుండా, ఒక శాస్త్రీయంగా నిర్ధారించకుండా ప్రవేశపెట్టారు. ఎందుకంటే అప్పుడు ఒత్తిడి, కోవిడ్ టైంలో మీరేం చేస్తున్నారు అంటారని ఇది ఒకటి పెట్టి మేము పరిష్కారం తీసుకొచ్చినామని రకరకాల పరీక్షలు జరుగుతాయి. ఇవన్నీ జరిగినాక ఆ డేటాని ప్రభుత్వం పరిశీలించి దాని మేరకు అనుమతులు ఇస్తారు లేదా ఇవ్వరు. అయితే ఈ ప్రక్రియను తగ్గించేశారు, దీని కాల నిడివిని తగ్గించారు. జంతువుల మీద పరీక్షలు లేవు ఇప్పుడు. మనుషుల మీద కూడా 3వ దశ కంటే ముందే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్, EUA అంటారు. అంటే చాలా అత్యవసరంగా ఇది ఉపయోగం అవసరమని దాన్ని మార్కెట్లోకి వదిలిపెట్టారు. ఒక్కొక్క ఔషధం బయటికి రావాలంటే బయోలాజికల్స్ అంటామండి దీన్ని, వ్యాక్సిన్స్ని బయోలాజికల్స్ అంటారు. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుందండి. కోటాను రూపాయలు స్టడీ మీద పెడతారండి. ఒక్క రీసెర్చ్లో తేడా వచ్చిందని చెప్పి మొత్తం స్టడీ చింపవతలు పడేస్తారండి. 100-200 crores ఒక్కటేసారి డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి. క్లోజ్.
ఇంకా దాన్ని ముట్టుకోవద్దని అంటారు. ఎందుకంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ రియాక్షన్ చాలా తీవ్రంగా ఉన్నాయి, ఇంకా దాన్ని ముట్టుకోవద్దని నేను అనుకొని పెట్టుకోవడం కాదు. ఇదంతా కూడా ఒక మానిటర్డ్ బాడీ ఉంటుంది, సెంట్రల్ రీసెర్చ్ కమిటీ ఉంటుంది, ఏ రిజిస్ట్రీ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అని ఉంది మన భారతదేశంలో. అట్లా ప్రపంచ స్థాయిలో ఉంటుంది, ప్రతి దేశానికి ఉంటుంది. రాబర్ట్ మలోన్ అది చేసిన తర్వాత ఇమీడియట్లీ హీ వాజ్ ఏబుల్ టు పికప్ చేసి చెప్పాడు, లేదు దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు బి ఇంజెక్టెడ్ ఫర్ హ్యూమన్స్. ఇది బేసికలీ ఆల్ వ్యాక్సిన్స్ హ్యాస్ టు గో త్రూ ఆల్ ద ఫేజెస్ అనమాట. ఇట్ టేక్స్ డెఫినెట్లీ 10 years మినిమం అండి, 10 years మినిమం. ఇప్పుడు కొత్త ఒక మేము ఫార్మాసిటికల్ కూడా ఒక కొత్త మెడిసిన్ రావాలంటే ఇట్ టేక్స్ 10 years. యూ హ్యావ్ టు గో త్రూ దట్ ఫస్ట్, సెకండ్, ఆల్ థింగ్స్ అనమాట. సో దీనికి ఏం చేశారు, లేదు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ అని ఇచ్చేశారు. దట్స్ ఎ కైండ్ ఆఫ్ థింగ్. దే వర్ సర్ప్రైజ్ అట్ ద డిసిషన్. హోల్ ఇండియాకి హౌ యువర్ ప్రైమ్ మినిస్టర్ కెన్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఆథరైజేషన్ అని దే వర్ సర్ప్రైజ్. వేరే ఏ కంట్రీలో ఇట్ ఈస్ యువర్ వ్యాక్సిన్ తీసుకోవాలి లేదా ఇట్ ఈస్ యువర్ చాయిస్ అని ఉండేది. మన దగ్గర మ్యాండేట్ చేసాము, మ్యాండేట్ చేసేసి దట్ వాజ్ ద బిగ్గెస్ట్. వేరే వాళ్ళు చాలా పరేషాన్ అయ్యారమ్మా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యూ కెనాట్ డూ ఫర్ ద ఎంటైర్ పాపులేషన్. ఇట్ కమ్స్ టు హ్యూమన్, ఇది మన దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉండేది, అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఉండేది. ఏదైనా వ్యాక్సిన్ని ప్రజలకు వేసేటప్పుడు ఆ వ్యాక్సిన్ వేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అని ప్రజలకు చెప్పి వారి అనుమతితో వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. కానీ 2021 మేలోనే భారత ప్రభుత్వానికి కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని తెలిసినా ఎందుకు అడ్డుకోలేకపోయింది అనే సందేహాలు వస్తున్నాయి. అదీకాక వ్యాక్సిన్ తయారీదారులు కూడా వ్యాక్సిన్తో పాటు ఆ వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించిన అన్ని అంశాలని ప్రోడక్ట్తో పాటు అందించాలి. కానీ ఏదీ చెప్పలేదు, ఎవరినీ అడగలేదు. వాళ్లకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యాక్సిన్ ఇచ్చేశారు. మన భారతదేశ ప్రభుత్వానికి యాక్చువల్లీ వాళ్ళ లెటర్ కూడా ఉంది, మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు దీనివల్ల ఈ థ్రాంబోసైటోపీనియా అనే ఒక ఏదైతే బ్లడ్ క్లాట్స్ అనేవి వస్తున్నాయి, కాకపోతే దీన్ని మనము మానిటర్ చేయాలి అని అనుకున్నారు. ఎవరు? భారతదేశ ప్రభుత్వం లెటర్ రాశారు. కానీ అశ్వత్థామ హతః కుంజరహ మోడ్లో ఏదో ఎక్కడో నామకే వస్తే ఎక్కడో ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చేశారు. కానీ ప్రజల్లోకి చెప్పాలి కదా, మీకు ఇది రాబోయే అవకాశం ఉండొచ్చు, సరే మీ మంచి కోసమే మేము వ్యాక్సిన్ వేస్తున్నాం, కానీ వ్యాక్సిన్ వల్ల ఇట్లాంటి పరిణామం రావచ్చు, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, గమనించుకోండి, ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి, మాకు చెప్పండి, లేకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది కదా. ప్రతిదీ కూడా అశ్వత్థామ హతః కుంజరహ మోడ్లో చేశారు. అంటే మేము చెప్పేశాము ఇది వాలంటరీ అని, కానీ మరి మీరు గ్రౌండ్లో చేసింది ఏంటి? మీకు రేషన్ ఇవ్వకపోతే మిమ్మల్ని మీకు వ్యాక్సిన్ వేసిస్తాము అని స్కూళ్ళల్లో కూడా పిల్లలకి వేశారండి. చిన్న పిల్లలు ఈరోజు హార్ట్ అటాక్ తోటి చనిపోతున్నారు. సో ఇది కేవలము ఆస్ట్రాజెనకా తప్పు కాదు. ఆస్ట్రాజెనకా సరే వాళ్ళు కప్పిపుచ్చారా లేదా కాదు, ఈ విషయం అనేది 2021 ఏప్రిల్లోనే బయట వెల్లడైనప్పుడు సరే కంపెనీ ప్రాఫిట్స్ కోసం చేసుండొచ్చు, కానీ బాధ్యతాయుతమైనటువంటి భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకు ప్రజల మీద బలవంతంగా వద్దన్న వాళ్ళని కూడా ఎందుకు వేయించారు? కొన్ని చోట్ల ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వేసేసారు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు ఆన్సర్ దిస్. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది మీరు ఖచ్చితంగా చేయండి. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఇవి, దీనివల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, వచ్చే ప్రమాదం కూడా ఉంది, మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే లేదని చెప్పాలి. అది చెప్పిందా భారతదేశ ప్రభుత్వం? చెప్పలేదు. సో డెఫినెట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ certainly responsible for all the deaths that have happened because of this vaccine. Not only the deaths, చాలా మందికి ఇప్పుడు పక్షవాతాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీ ఫెయిలియర్స్, టర్బో క్యాన్సర్స్, రకరకాలు వస్తున్నాయి. దీని అందరికీ కూడా ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వము, భారత ప్రధాని, అలాగే హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా వీళ్ళందరూ ఆన్సర్ చేయాలండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రయర్ ఇన్ఫార్మ్ కన్సెంట్ అని ఉంటుంది. మనకు ప్రమాదం ఎక్కువ ఉంది, దానివలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, దుష్ప్రభావాలు ఉండొచ్చు అని భావించిన తరుణంలో ఏమంటారంటే మీరు ముందు పేషెంట్కి విడమర్చి చెప్పి వాళ్ళ ముందు అనుమతి తీసుకొని అప్పుడు ఇవ్వాలి. సో ఇది రిస్క్ ఉన్నప్పుడు అట్లా చేస్తారు.
మరి రిస్క్ ఉన్నదని ప్రభుత్వానికి తెలుసు, రిస్క్ ఉందని సిరమ్ ఇన్స్టిట్యూట్ తెలుసు, కానీ డాక్టర్లకు కూడా అనేక మందికి తెలుసు. తెలిసినప్పుడు పేషెంట్లకి చెప్పి ఇవ్వాలనా వద్దా అని నిర్ధారణ చేయలేదు. అసలు ఎవరిని అడగడం పక్కన పెడితే అట్లా దారిన పోయేటోని కూడా గుంజుకొచ్చి ఇంజక్షన్లు ఇచ్చారు. అంటే బలవంతంగా వృద్ధిండ్రు. ఆఫీసులకు పోయేటోళ్ళు మీరు ఆఫీసులకు రావాలంటే ఇంజక్షన్ తీసుకొని రమ్మన్నారు. ప్రయాణం చేసేటోళ్ళు ప్రయాణం చేయాలంటే మీరు ఇంజక్షన్ తీసుకోవాలన్నారు. అట్లా ప్రతి ఒక్కరిని నిర్బంధంగా ఇంజక్షన్ తీసుకునే విధంగా వాతావరణం సృష్టించింది ప్రభుత్వాన్ని. వ్యాక్సిన్లో ఒకటి ప్రోడక్ట్ ఇన్సర్ట్ అని పెడతారు. అంటే ఈ ఉత్పత్తికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. మనం ఏ మందైనా బాటిల్ కానీ ఇంజక్షన్ కానీ దాంట్లో దీని వల్ల ఏమేమి ఉంటాయి ఏమనేది సమాచారం ఇవ్వాలి కంపల్సరీ చట్ట ప్రకారం. అందులో పెట్టారు ఇది టీటీఎస్ ఉంటుంది, థ్రాంబోసిస్ అండ్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అని. టీటీఎస్ అంటే ఇదేంది ఇందాక మాట్లాడుకున్నట్టు పరస్పర విరుద్ధ అంటే బ్లడ్ క్లాట్లు అవ్వడము, తర్వాత ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం, ఈ రెండు జరుగుతున్నాయి, జరగవచ్చు అని వాళ్ళ ప్రోడక్ట్ ఇన్సర్ట్లో పెట్టాము. ఇక అక్కడ మా బాధ్యత అయిపోయింది అన్నారు. అయితే ప్రభుత్వము పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఇన్సర్ట్ ఎవరు చూడాలి? తీసుకునే వాళ్ళు చూడాలి. కానీ మన దగ్గర ఏమైంది, ఇది ఫ్రీగా ఇచ్చింది గవర్నమెంట్. హాస్పిటల్లో మీరు లైన్ కట్టండి తీసుకోండి అన్నారు. ఈ లైన్ కట్టినప్పుడు అది పోతే వాళ్ళు ఎవరు దాన్ని ఆ ప్రోడక్ట్ చూపెట్టలేదు ఎవరికి. ఇంజక్షన్ రెడీగా పెట్టారు, రాగానే జబ్బకి కూర్చోడు పంపించేసాడు. అది ఏమి ఇచ్చిండ్రు, దానివల్ల వచ్చే దుష్ప్రభావం ఏంది అని ఒక్క పేషెంట్కి కూడా సమాచారం ఇవ్వలేదు. ఆ డాక్టర్లకు కానీ నర్సులకు కూడా చాలామందికి అవగాహన లేదు. దాంతో ఇక్కడ ఏమైందంటే పేషెంట్కి తెలియకుండా పోయింది. అంటే దీనివల్ల దుష్ప్రభావం ఉంటుంది, డాక్టర్లకు తెలియదు, నర్సులకు తెలియదు. ఒక ప్రమాదకరమైన వ్యాక్సిన్ అందరి శరీరాల్లోకి చొప్పించేశారు. విమానంలో ప్రయాణం చేయడానికి, కొన్నిసార్లు ట్రైన్లలో ప్రయాణం చేయడానికి కూడా అది అవసరము అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం చెప్పింది. దానివల్ల ఇండైరెక్ట్ ఏమైపోయిందంటే మనకు బలవంతాన నువ్వు టెస్ట్ చేయించుకోవాల్సింది, బలవంతాన నువ్వు వ్యాక్సిన్ తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితులు కల్పించారన్నారు. వాస్తవంగా 2021లోనే ప్రభుత్వానికి కొన్ని రిపోర్ట్స్ అందినట్లు, వాటిలలో కోవిషీల్డ్ వల్ల దుష్పరిణామాలు వస్తున్నాయని చెప్పేసి ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. ఆ విషయం పరిశోధకులు చెప్పడం కూడా జరిగిందన్నట్లు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది అని చెప్పేసి మనం అనడానికి అవకాశం లేదు, కానీ బాధ్యత ఉన్నది. ఆస్ట్రాజెనకా తన వ్యాక్సిన్ల వల్ల దుష్ప్రభావాలున్నాయని ఒప్పుకున్న తర్వాత ఎక్కడో లక్షల్లో ఒకరికి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయనే వాదనని చాలా మంది తెరపైకి తెస్తున్నా కోవిడ్ వ్యాక్సిన్ల చుట్టూ మాత్రం అనేక రకాల సందేహాలు వెంటాడుతున్నాయి. తమ బతుకులకు గ్యారంటీ ఉందా అని వ్యాక్సిన్లు వేసుకున్న ఎందరో ప్రశ్నలు సంధిస్తున్నారు. వద్దు వద్దు అంటుంటే పట్టి పట్టి వేశారని, ఇప్పుడు పట్టించుకోవాల్సింది కూడా ప్రభుత్వమేనంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 87% మంది జనాభా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ డోసులు కలిపి 250 కోట్ల డోసులు జనాల శరీరాల్లోకి వెళ్ళాయి. ఈ వ్యాక్సిన్ తీసుకొని కూడా 2 సంవత్సరాలు దాటుతుంది. ఈ నేపథ్యంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి స్పందన ఎట్లా ఉందో తెలుసుకుందాం. మే 1వ తారీఖు నాడు ఆయన ఎప్పుడు ఇంజక్షన్ ఇప్పించుకోండు, అప్పుడు కరోనా ఇంజక్షన్లు అయితే ఇప్పించుకోండు కదా. మొన్న మే 1వ తారీఖు నాడు 8:30కు చనిపోయిండు. ఉట్టుట్టిగా ఈడ నొప్పి లేస్తుంది అన్నాడు, అప్పుడే చనిపోయిండు. టాయిలెట్ పోసుకుంటూ అప్పుడే చనిపోయిండు. బలవంతం చేసి వేయించారు. నేను మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తా. నువ్వు స్కూల్ వ్యాక్సిన్ వేయించుకుంటేనే మధ్యాహ్నం భోజనం పెట్టాలని చెప్పి నన్ను వంట చేయనీయలేదు. మరి ఇప్పుడు నేను కూడా చనిపోతా. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయిండు. ఇప్పుడు నేను కూడా, నాకు కూడా మొగుడు లేడు, కొడుకులు లేరు. నేనేం చేసి బతికేయాలని? నేను కూడా చనిపోతా. ఆ పిల్లలు ఎవరు బతకాలి? ఎవరి మీద ఆధారపడి ఉండాలి? నేను కూడా 2 వ్యాక్సిన్లు వేయించుకున్నా. ఏం చేద్దామన్నప్పుడు ఆ రోజు ఇంజక్షన్లు ఇచ్చారో, ఇప్పుడు కూడా వాళ్ళే పరిష్కరించాలి. దాన్ని గవర్నమెంటే పరిష్కరించాలి. అప్పుడు ఎట్లా ఇచ్చిరో ఇప్పుడు కూడా అట్లే చేయాలి.
కరోనా వచ్చింది, ఆ రోగాలు వచ్చినాయంటే వాళ్ళ ఇంట్లో కాడికి పోయి మేము పొండర పోసి ఆ కట్టెలు పాతి అవన్నీ చేస్తే కూడా మాకు గింత ఏది కాలే. వాళ్ళ ఇంట్లో కాడ చేసి వచ్చినా కానీ మాకేం కాలే, కానీ ఆ సూది ఇప్పించుకున్నాకనే మాకు అయ్యింది. లేతామంటే లేవ చేత కాదు, ఏమైనా పని చేస్తామంటే చేతన అయితే లేదు. దెబ్బలు కొట్టి పండబెట్టినట్టే అందులోనే అది షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఆ సూది ఇప్పించుకున్నాకనే 2 తయారైనాయి. ఎన్ని మందులు మింగినా అందులోకే పోతున్నాయి. పెట్టి 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 నేనే తాడు దిగుతున్నాయి. లేదు, ఏది గింత నొప్పి రోగం లేదు. నేను సఫాయి పని చేసుకునేది, నా చిలకల పని చేసుకునేది, గుట్ట కొయ్యిని కట్టెలు కట్టుకొచ్చుకునేది. ఇప్పుడు గిడికెళ్ళి గడుతు నడుచుదామంటేనే శాతం అవుతలేదు. మొత్తం ఆగం ఆగం చేసిండ్రు మేడం. ఆ సూదులు ఇచ్చి బస్సుల్లో రానియమన్రి, ఆడ రానియమన్రి, కోపిన బియ్యం బంద్ అనరి, అన్నీ బంద్, మీకు ఏది రాదా అని చెప్పారు. భయపట్టించారు, సూదులు ఇచ్చారు. ఇక ఆ సూదులు ఇప్పించిన సంది మొత్తం మన సద్దిముల్యోలే చేసిండు శరీరం. మొత్తము బొక్కలు గిక్కలు అన్నీ నుజ్జు నద్దాయని, ఇంత బలం లేకుండా అయిపోయింది. కరోనా సూది తీసుకోకపోతే చచ్చిపోతారు. సూది తీసుకున్న వాళ్ళే బతుకుతారు, సూది తీసుకోకపోతే చచ్చిపోతారు అంటే ఒకసారి ఇంకా మేము హైదరాబాద్ పోయినాం సూది కొరకే, పైసలు ఇచ్చి ఇప్పించుకుందామని. ఆడికి పోతే మాకు డోసు దొరకలే. మళ్ళీ తర్వాత ఊళ్ళోకే వచ్చినాయి. అమ్మ నయమేరా, డబ్బులు మాత్రం మిగిలినాయి అనుకున్నాం, ఊళ్ళో తీసుకున్నాం. 2 డోసులు తీసుకున్నా. ఇక అప్పటి నుంచి రోజు రోజుకు క్షీణించడే కానీ మంచిగా ఇక్కడ అయితే లేదు మేడం. సూది తీసుకున్న సంది చిన్న చేతులు ఇంతే, ఇక చేతులు చక్కగా వస్తలేవు, వంగుతలేవు, ఇంతే 2 చేతులు. ఈ మొఖాలు ఇంత లావు అయినాయి. కూర్చొని పాలు విండి వస్తలేదు, కూర్చొని అన్నం తిని వస్తలేదు. ఇక ఇవన్నీ గుంజి నొప్పులు అయితే అలా హాస్పిటల్కి పోతే ఇక ఒక సూది ఇస్తాడు, గోళీలు ఇస్తే ఒక 3 డేస్ 2 డేస్ జర్ర నొప్పులు తగ్గుతున్నాయి. మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా ఇక అట్లా జువ్వ తీపులకు పెట్టి గుంజుతాయి, ఒక పని వస్తలేదు. ఇక హాస్పిటల్లోకి పోతే పోయినప్పుడల్లా 1000 రూపాయలు 1500 మెడిసిన్స్లు సూదులు డబ్బులు దవాఖానకు పెట్టడే సరిపోతుంది. విత్డ్రా చెయ్యని ఇప్పటికీ ఇంకా చెయ్యంటివి చేసి మాకు ఇచ్చిర్రు. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? సరే ఇంకా చెయ్యవు, ఇంకా మళ్ళీ ఇయ్యనోళ్ళకి ఇయ్యవు, వాళ్ళు బతకని. మమ్మల్ని ఏంది మాకు ఇచ్చితివి, మా పరిస్థితికి ఈ విధంగా అయింది. మరి మమ్మల్ని ఏం చేస్తావు? మళ్ళీ మాకు ఏదైనా దీనికి దగ్గర మెడిసిన్స్ కనుక్కుంటావా, మందులు ఇస్తావా, సూదులు ఇస్తావా? మమ్మల్ని యథావిధిగా మాకు మళ్ళీ ఎట్లున్నా అట్లా మమ్మల్ని చెయ్యి, అంతే మాకు కావాల్సింది. ఇట్లయితే అలాకల్లా మేము మొత్తం ఇంకా 4 రోజులు అయితే మొత్తం లేవచ్చేటట్టే లేదు, కూర్చున్న కాడికి వెళ్ళి లేచేటట్లేదు. ఎంత వయసు నాది ఇప్పుడు? నేను పెద్ద ముసలోన్నా, ఇంకా నాకు పిల్లలు భారం ఊరు నా మీద, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి. అందుకోసం ఇప్పుడు ఇచ్చిన మీరే ఇచ్చిర్రు, గవర్నమెంటే ఇచ్చింది ఆ డోసు మాకు. మళ్ళీ గవర్నమెంటే మాకు దానికి తగ్గ ఫలితం ఏదైనా మాకు చూపి ఇచ్చి మరి మందులు ఇస్తారా, సూదులు ఇస్తారా, ఏమి ఇస్తారో ఇచ్చి మమ్మల్ని జర మళ్ళీ మంచిగా చేయరు. ప్రాబ్లమ్స్ వస్తుంది అని మనం అర్ధగంట సేపు పేషెంట్కి చూసాము, ఇంజెక్షన్ ఇచ్చాము కదా, ఓకే బయట కూర్చో, ఏం దురద రాలేదు, ఏం నొప్పి లేదు, రెడ్నెస్ రాలేదు, ఓకే యూఆర్ ఫైన్ అని వదిలేశారు. ఇంత పెద్ద ఇంజెక్షన్ తీసుకున్నామో మనకి ఐడియా లేదు ఎంత స్ట్రాంగ్ మనం తీసుకున్నామో. తర్వాత మేము డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ చూస్తున్నాం. డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటే 2 years తర్వాత కథ స్టార్ట్ అవుతుంది, 3 years తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. ఎట్లా కథ స్టార్ట్ అవుతుంది? జాయింట్ నొప్పులు వస్తాయి, ఒక ఆటోమ్యూన్ రియాక్షన్స్ అనేవి వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు. సో దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ మేము మొత్తం చూస్తాం. హార్ట్ మేజర్ ఉండేది, బ్రెయిన్ మేజర్ ఉండేది, నేను చెప్పేది లేట్ స్టేజెస్ అంటున్నా. తర్వాత ఒక టర్బో క్యాన్సర్స్ అని పేషెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ క్యాన్సర్స్, పేషెంట్ హూ హ్యాడ్ న్యూరోడిజనరేటివ్ డిజార్డర్, పేషెంట్స్ హూ హ్యావింగ్ సమ్ వేగ్ ఆటోమ్యూన్ ప్రాబ్లమ్స్. అంటే నేను కామనెస్ట్ ఎక్కడ చూసామంటే చాలామందికి డ్రై మౌత్ అయిపోతుంది, జాగ్రన్ సిండ్రోమ్ అంటారు, డ్రై మౌత్, సలైవ తక్కువ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో వ్యాక్సిన్ ప్రాబ్లం ఉంది. సో క్లినికల్ ప్రాక్టీస్లో చాలామంది వెన్ వీఆర్ లుకింగ్ అట్ బ్లడ్స్ చూస్తున్నాం మేమైతే, బ్లడ్లో ఉంటాయి కొన్ని థింగ్స్ ఉంటాయి, అది కొద్దిగా దాని నుంచి కోరిలేట్ చేసుకుంటే ఎస్ లింఫోసైట్ గోయింగ్ డౌన్, మోనోసైట్ ఎక్కువ ఉందంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ లాంగ్ కోవిడ్ ఆర్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్ అనుకుంటాం. చాలామంది కేసెస్ ఉన్నాయి, వీ హ్యావ్ డాటా విత్ దెమ్. ఓన్లీ థింగ్ ఇస్ ఎస్ ఈ పేషెంట్కి ఇక్కడ ఎవరికి ఫైల్ చేయాలో తెలియదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డెత్స్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్, బట్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్, బ్లడ్ పెయిన్స్ ఆర్ హారిబుల్ అమ్మ. తర్వాత లెగ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్,
ఇన్ఫర్టిలిటీ ఈజ్ బికమింగ్ ఎ బిగ్ ఇష్యూ. దుష్పరిణామాలు చాలా ఉన్నాయి. మేము యాజ్ డాక్టర్స్ ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్. బట్ ఓవర్ దిస్ 3 years చాలా కుప్పల్లాగా తయారవుతున్నాయి. డయాబెటీస్ విచ్ వాజ్ వెల్ కంట్రోల్డ్ సడన్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. క్యాన్సర్స్ విచ్ వేర్ డూయింగ్ వెల్ అనమాట, దే వేర్ హ్యావింగ్ ఎ రెమిషన్ అంటే వాళ్ళకి ఏం కావట్లేదు, క్యాన్సర్ గ్రో కావట్లేదు. ఇమీడియట్లీ ఇది స్ట్రైక్ అయింది. తర్వాత ఇట్ ఇస్ లైక్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మొదటి నుంచి ఈ టీకా ఒక పరిష్కారంగా చెప్తూ వచ్చాను. నరేంద్ర మోడీ కానీ ప్రభుత్వమే అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించి, అమితాబ్ బచ్చన్, సినిమా తారలు చాలామంది మాట్లాడి ఎక్కడికక్కడ ఈ టీకా మంచిది, తీసుకోండి, తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, కరోనా తగ్గుతుంది, ఇట్లా ఒక ప్రచారం ప్రభుత్వమే ముందుండి నడిపించిన క్రమంలో దీనివల్ల దుష్ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి వాళ్ళు సాహసం చేయలేదు కదా. ఏఈఎఫ్ఐ జరుగుతుందని వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం ఉన్న ప్రజలకు అది చెప్పాలి అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అది అమలు చేశారు. దీని మీద పెట్టుబడులు ఉన్నాయి. ఇది ఏదో ఉత్తగా అది ఆరోగ్యము అనారోగ్యం పరిస్థితి కాదు. దీంట్లో పెట్టుబడులు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వము 34,000 కోట్లు పెట్టి వ్యాక్సిన్లు కొన్నది. వాళ్ళు చెప్పడం మేము 280 కోట్ల డోసులు ఇచ్చామని. అంటే మన భారతదేశంలో ఇప్పుడు 140 కోట్లు అంటారు. 180 కోట్లలో దాదాపు 90% మందికి ఇచ్చినాము. 2 సార్లు 3 డోసులు ఇచ్చినాము. అట్లా 280 కోట్ల డోసులు ఇచ్చాము అని అన్నారు. ఈ డోసులు ఇచ్చినప్పుడు ఎంత దానికి ఖర్చు అయిందంటే 34,000 కోట్లు అప్పు తెచ్చి ప్రభుత్వము వాళ్ళ దగ్గర కొని ప్రజలకు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇది 34,000 కోట్లు ఓన్లీ వ్యాక్సిన్ ధర మాత్రమే. ఇదంతా చేయడానికి ఇంకా అనేక ఖర్చుల రూపంలో మొత్తం ప్రభుత్వానికి అయింది 54,000 కోట్లు. 140 కోట్లలో మనము ఒక 1,00,000-2 లక్షల మంది కంటే కొంచెం చనిపోలే డైరెక్ట్గా కరోనా వల్ల. కానీ ఇప్పుడు మనం చూస్తే కరోనా పేరు మీద కరోనా టీకా ఇచ్చినాక టీకా వల్ల చనిపోయిన వ్యక్తులు ఎక్కువ కనపడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోకుంటే చచ్చిపోతారనే ప్రచారం జరిగిందని, దానికి తోడు ఎక్కడికి వెళ్లాలన్నా వ్యాక్సిన్ వేసుకున్నట్లు సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి ఇవ్వడం లాంటి కారణాలతో వేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించిందని, అందుకే వేసుకున్నామని, ఇలా జరుగుతుంది అని తెలిసి ఉంటే వేసుకునే వారమే కాదని, రెక్కాడితే గాని డొక్కాడని తమ కుటుంబాలలో వ్యాక్సిన్ చిచ్చు పెడుతుందని కన్నీటి పర్యంతమవుతున్నారు ఎంతో మంది. మరెందరో అనారోగ్యాల పాలై అప్పుల పాలైపోతున్నామని, బాధ్యతలు ఉన్న తాము బతుకుతామో అకస్మాత్తుగా పోతామో తెలియని ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నామంటున్నారు. ఇలా ఎవరిని కదిలించినా ఆవేదనే. నేను డ్రైవింగ్ చేస్తాను మేడం. డ్రైవింగ్ చేస్తే మా స్కూల్లో టీచర్లు అది ఏమన్నారంటే, మీరు కోవిడ్ తీసుకుంటేనే సూది ఇప్పించుకుంటేనే డ్రైవింగ్ చేయవలసి వస్తుంది, లేకపోతే మాత్రం మా గవర్నమెంట్ మా పైన ఒత్తిడి చేస్తారు, సూదులు ఇప్పించుకోవాలని చెక్ అన్నారు. అంటే ఇప్పించుకున్నప్పుడు చిట్టి ఇచ్చేది వాళ్ళు. ఆ చిట్టి తీసుకుపోయి స్కూల్లో చూపించేది. మళ్ళీ అలా స్కూల్లో కూడా అలా ఫోన్లలో చూస్తే వచ్చేది వాళ్ళకు. అంటే ఇక దాన్ని బట్టి నేను 3 ఇప్పించుకున్నా. అంతమూల అసలు నేను ఇట్లా ఏదైనా నేను ఎంత ఎండకు కానీ ఎంత వానకు కానీ ఇట్లా పని చేసుకుంటాను. ఆ సూది ఇచ్చిన కానీ చెల్లి ఇట్లా వంగితే ఈ నడుములు మొత్తం పనిచేయవు. ఈ కీళ్ళు ఈ మోసేతులు అన్నీ మొత్తం మన కీల్చుకు తిన్నట్టు అవుతుంది. నిద్ర పోయి ఇట్లా లేవగానే గుండెలో దడ అంటుంది. ఒక 10-15 నిమిషాలు మొత్తం దడ అని మళ్ళీ నిద్ర పట్టదు. ఇక గవర్నమెంట్ కంపల్సరీ ఇప్పించుకోవాలంటే అది ఇప్పించుకోకపోతే కోపిన బియ్యం రద్దు ఇయ్యం. ఇక మీరు ఏ పని చేసినా కానీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే నీకు కోవిడ్ తీసుకుంటేనే వేరే ట్రీట్మెంట్ చేస్తాం, లేకపోతే మొత్తం చేయమన్నట్టుగా డాక్టర్లు మాట్లాడి. ఇక ఊళ్ళోకి వస్తేనే ఇట్లా అనరి, మీ పని చేసే కాడనే సాలరీ అట్లా అనరి. దాని ఒత్తిడితో మేము ఇప్పించుకోవాల్సి వచ్చింది మేడం. ఇప్పుడు ఎందుకు వేసుకుంటే ఏం కదా, ఇప్పుడు అది వాళ్ళు ఎట్లా ఇచ్చారో ఏం కదా, కానీ ఇప్పుడు మేము 1000 పెడుతున్నాం హాస్పిటల్లో పడితే. ఎన్ని వేలు పెట్టే కానీ మా ప్రాణాలు అయితే మంచిగా ఉండలేవు. అసలు మేము సద్ద సంకటి తిని జొన్న రొట్టె తిని
ఎండకు వానకు మేము కాయ కష్టాలు చేసుకోవడం మేము అట్లా ఉంటలో అసలు ఇట్లా ఎండ వస్తే మొత్తం కళ్ళలో మొత్తం జగదగదగా అసలు కష్టం చేసుకొని టైం అసలు ఉండలేదు మాకు. ఇప్పుడు గవర్నమెంటే పట్టించుకోవాలి సార్ మేడం మాకు, ఎందుకంటే వాళ్ళు బలవంతంగా మాకు ఎట్లయినా కానీ పంపించిరు. మరి ఇట్లా ఉంది కాబట్టి ప్రజలు కాపాడడానికి గవర్నమెంట్ బట్టి ప్రభుత్వం అంటే ఒక కన్నతల్లి లాంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. తెలిసి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మరి గవర్నమెంట్ మాత్రం? ఇప్పుడు మనుషులకి ఇట్లా ఇబ్బంది పడాలనే చేసినట్టు లెక్క, తెలిసి చేసినట్టు తెలియక చేయనట్టు కాదు. వాళ్ళకి తెలిసినాక చేసినంటే అది ప్రాణానికి ముప్పు తెచ్చినట్టే కదా లెక్క. అది వేసుకోకపోతే చచ్చిపోతారు మీకు అవి రావు ఇవి రావు అంటేనే భయపడి అందరు వేసుకోరు. అది వేసుకోకపోతే రైతు బంధు పడదు, రైతు బీమా రాదు, ఈ కోపిని బియ్యం ఇయ్యడు, ఊళ్ళో ఇవి అవి పాలు గవర్నమెంట్ బూత్ కోసం పాలు పోసుకోడు, ఇవన్నీ అంటాలకల్లా భయపడి అందరం ఇంక ఇంట్లో మా చిన్న పిల్లల కాడికెళ్ళి కూడా ఇప్పించుకొచ్చినాం. ఇది చచ్చిపోతారంట అది తీసుకోవాలి, తీసుకోకపోతే చచ్చిపోతారంట. ఈ ఆడవాళ్ళకు మహిళా గ్రూప్లో లోన్ ఇయ్యని అన్నారు. ఆ హాస్పిటల్కి పోతే పిల్లలు పూటతోటి ఉంటే ఆ హాస్పిటల్లో కోటిలో కార్డు తీయబోతే కార్డు ఇయ్యని అన్నారు. అన్న బిడ్డలకు కూడా ఇప్పించిన, పూటతోటి ఉన్నప్పుడు కూడా ఇప్పించిన. ఎగ్జామ్ పిల్లల స్కూల్లో ఎగ్జామ్ రాయనియర్ అంటే పిల్లలు అప్పుడు పోయి ఆచారం పోయి డోస్ వేసుకొని వచ్చి ఎగ్జామ్కి పోయి రాసి వచ్చారు. నువ్వు వేసుకోకపోతే ఎగ్జామ్లకు రానియర్ అంటే పిల్లలు ఊరికి ఈడ ఊళ్ళో లేకపోతే ఆచారం పోయి ఆ డోస్ ఇప్పించుకొని 3 రోజులకు 4 రోజులకు మళ్ళీ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్కి పోయారు. అది వేసుకోకపోతే రాయనియర్ అని భయపెట్టించారు. ఇక అదంతా మీరు చెప్తేనే మేము విన్నాంగా, మాకేం గుర్తు అవన్నీ. ఆ బలవంతం అంటే దా అని గుంజుకపోయి వాళ్ళు వేయలే కానీ అన్ని ఇటువంటి చెప్తాలకు భయపెట్టి మేమే వేయించుకున్నాం. ఆకళ్ళు అయితే లేవు, అన్నాలు తింటలేము, ఎప్పుడేమయ్యేది తెలియదు, మేము ఉంటామా పోతామా అనేది కూడా ఉంది మేడం. మాకు ఆందోళన ఎక్కువనే ఉంది. దానికి తగ్గట్టు దయచేసి మాకు వాసం కాడికి ఆ సూది మీరు ఇవ్వకపోయిన ఉంటే ఇట్లుండుంటేనే మేము అనుకుందాం మాకు శరీరంలో వచ్చింది, మా అందున వచ్చిన వ్యాధికి ఎవరేం చేస్తాం అనుకో. అంతకుముందు లేదు, ఈ వ్యాక్సిన్ ఇచ్చిన సందే చిన్నగా ఇవి తయారైనాయి. అంతకుముందు మాకు నొప్పులు లేవు, రోగాలు లేవు, ఏవి లేవు. రాళ్ళందంతా పలిగిపోయేది. అట్లా ఉన్నటువంటి మనిషి నేనైతే. మొత్తము బుగులైనట్టే డగడగడగడగడ ఓసారి ఎవడన్నా లొల్లు పెట్టుకుంటుంటే నాకే ఏమవుతుంది అంటే షాట జరిగినట్టు అవుతున్నది కడుపులో. అవుతుంది బుగులని దడ కొట్టుకుంటుంది, ఇడ కడుపు లేగేస్తుంది. మమ్మల్ని చంపే తట్టు చేసిండు. మేము పొలం పోయి తాటికుంటాలకు పోయి కన్న కష్టం చేసుకొని బతికినాము. ఇప్పుడు గీడికెళ్ళి గాడికి నడవ చేతన అవుతలేదు. మరి ఆ సూదులు ఇచ్చి కూడా మాకు మంచిగా చేసిపోవాలి. చెట్టున ఎగిరిపోతున్నారు, ఏం లాభం ఇది? ఆ సూది పాడుగాను అట్లన్నా ఎట్లున్నా ఎక్కడే ఎక్కుతాం రోజు పోతున్నాం దేవుళ్ళ కాడికి. గట్టినే సత్తమేమో వచ్చి డప్పులు కొట్టించి ఊళ్ళో ఆ సూదులు ఇచ్చి ఇట్లా పీనిగెళ్ళ కొట్టిరి. ఈ శరీరాలను ఎట్లా చేసి పాడు చేస్తాడు, ఏం చేస్తాడు, మమ్మల్ని చంపుతాడా? మరి అట్లనే ఆ సూది ఇచ్చి అప్పుడే సస్తాటనే చేయలే అందరినీ. మంచిగా ఊరన్న రాజమాన మునిగిపోవు. ఏంది ఇట్లా ఉండే వస్తుంది ఇస్తున్నాం మేము అని సూదుల్లో మనవయ్య. ఇట్లున్నా ఉండిపోదాము, ఇట్లనన్నా ఎట్లనన్నా చేసుకొని బతుకుతామో సత్తమో ఎట్లనన్నా సత్తము. అటు సూదులు ఇచ్చి మాకు నాశనం చేసి కష్టం చేసుకొని చేత కాకుండా అయింది. మేము ఇప్పించుకుంటే బలవంతంగా ఇప్పించుకోవాలని బలవంతం చేసిండు. 12 గంటలు 1 గంటకి ఇప్పించుకుంటే 4కి ఈపులకి వెళ్ళి జిల అని వచ్చింది చలి జ్వరం. ఇంకోటి ఇప్పించుకున్నా 2 ఇప్పించుకున్నా, 2టికి అట్నే వచ్చింది. ఈపులు మొత్తం ఇప్పుడు బొక్కలు మొత్తం వరిపోయాయంట నాకు. నేను ఎట్లా చేయాలి ఏంది, ఇంకా నా పరిస్థితి ఏంది? మొత్తగా దవాఖాన 60-70 వచ్చాయి, తక్కువనే అవుతలేదు నాకు. ఇంకా పొద్దున్న లేస్తే పని చేసుకునేదాన్ని నేను. మంచిగానే ఉంటుందని చెప్పారు అప్పుడు, అంటే తీసుకుంటాము. ఇక ఇట్లా అవుతుందని మనకేం తెలుసు, మంచిగా అవుతుంది కదా అని ఇక తీసుకునే వాళ్ళకు కూడా చెప్తాము, తీసుకోరి మంచిగానే ఉన్నాయి అన్నాం. సత్యతానికి దగ్గర అయిపోతున్నాం. ఒక్కోసారి సచ్చిందే మేలు అనిపిస్తుంది, సావు వచ్చినా బాగుంటుంది, ఇవి అన్నిటికంటే బాధ అనిపిస్తుంది. పల్లెవాసుల ఆవేదన విన్నారుగా. పట్నాలలో ఉన్నవారిది కూడా ఇదే వేదన. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి ఎక్కడ ఏ వార్త విన్నా ఆందోళనగా ఉంటుందని, ప్రభుత్వాన్ని నమ్మి వ్యాక్సిన్ వేసుకోవడమే తాము చేసిన పాపమా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ల మాట విని అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నామని, కానీ ఇప్పుడు నిత్యం రేపేమవుతుందో అనే భయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజలు వ్యాక్సిన్ వేసుకొని గోసపడుతున్నా భారత ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం కంపల్సరీ అని ప్రజలకు మేం చెప్పలేదు అని సుప్రీంకోర్టుకు తెలపడం బాధాకరమంటున్నారు నిపుణులు. వ్యాక్సిన్ తీసుకుంటేనే అది కరోనా రాకుండా ఉంటుంది, వ్యాక్సిన్ తీసుకోకుండా కరోనా వస్తుంది, దానికి మందు లేదు అని బాగా ప్రచారం చేశారు కాబట్టి వ్యాక్సిన్ అందరు తీసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ప్రభుత్వం ఏం చేసిందంటే కరోనా రాకుండా ఉండాలి,
కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని వాళ్ళు చెప్పడం, ప్రభుత్వం చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నారు. తీసుకోకుంటే వాళ్ళని వెలివేసినట్టు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వం వాళ్ళని బస్సుల్లో ఎక్కడేయడం, 10 మందిలో తిరగడం అవన్నీ చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతామేమో, వ్యాప్తి చెందుతామేమో అన్నట్టు అప్పుడు భయంతో అప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వార్తలు వింటుంటే మళ్ళీ ఇంకేమైనా మళ్ళీ ఫ్యూచర్లో జబ్బులు వస్తాయేమో, ఏమవుతుందో ఏమో అని చాలా భయాందోళనగా ఉన్నారు. విలేజ్లలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వాళ్ళ ఆరోగ్య కమిటీలు అని ఉంటాయి. వాళ్ళతోటి ఒక డేటా తీసుకోవాలి. వేసుకున్న వాళ్ళు ఎంతమంది వేసుకున్నారు, ఏంది, వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, వాళ్ళకి ఇప్పుడు నిన్న మనకు ఇట్లా చాలామంది చనిపోయారు గుండె జబ్బులతోటి అట్లా ఇట్లా. అయితే వాళ్ళు ఎట్లా చనిపోయారు ఏందనేది గవర్నమెంట్ ఇట్లా ఒక రెక్టిఫై చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. కోవిడ్ షీట్ అని వేసుకున్నాం మందులు. వేసుకోము అంటే ఇంకా గుడ్లలకు రానియము, బస్సు ఎక్కనియము, ఇంకా కూరగాయల కాడికి పోయినా అది పోవద్దు, మీరు ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అట్లా ఇట్లానే అన్నారు. కానీ ఇంకా మంచిదే కదా అనుకొని మేము వేసుకున్నాం. మాకేం తెలుసు, ఇంకా మా బంధువులలో వేసుకున్నారు, అందరు వేసుకున్నారు. ఇంకా వేసుకున్న కాడ నుంచి ఒకటో డోజ్ అయిపోయింది, రెండో డోజ్ అయిపోయింది. ఇంకా అయిపోయినాక ఏమైందంటే బయటికి అది మెట్లు దిగనీక పోయినా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇట్లా నొప్పులు వస్తున్నాయి. ఇదివరకు మంచిగానే ఉండే, జర ఎక్కనీక పోయినా దిగనీక పోయినా చేతన ఒకట నీరసం వస్తుంది, అలసిపోయినట్టు అది అవుతుంది. సూదులు వేసుకున్న కాడ నుంచే ఇట్లా అవుతున్నాయి. మొత్తం కడుపులల్లో ఏదేదో అయిపోతుంది అన్నట్టు. మొత్తం ఏమవుతుందో వాళ్ళకే తెలియట్లేదు. మేము ఉంటామా పోతామా అన్నట్టు కూడా రోజు భయం అన్నట్టు. ఇంకేం జరుగుతుందో అని భయం అవుతుంది అన్నట్టు. ఈ గవర్నమెంట్ అప్పుడు వేసుకోకుంటే వేసుకొని పట్టుకొచ్చి వాళ్ళకి పొలాల కాడున్న వాళ్ళకి కూడా కూర్చిరు. మరి వేసుకోకుంటే మందులో తిరగొద్దు, బస్సులో తిరగొద్దు, అది ఇదని. వేసుకుంటేనేమో ఇట్లా హాస్పిటల్ కూడా జ్వరం వస్తే ఏదో రాని ఎక్కపోయారు, సూది వేసుకున్నావా అని అడిగేది. ఇంకా వేసుకుంటేనేమో ఇప్పుడు ఇట్లా అయిపోతుండే. ఇంకా మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? మళ్ళీ ఇంకేమన్నా మందులు ఇస్తారా, దీనికి ఎరుగుడు ఇంకేమన్నా ఇస్తారా? వేసుకున్న వాళ్ళకు 2 వేసుకున్నారు, 3 వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంక ఇట్లనే 3 వేసుకున్నావు, ఇంకేం లేదు, ఏది పడతలేదు, ఏం తినాలో కూడా వాళ్ళకే తెలుస్తలేదు. ఇంకా మరి ఏంది పరిస్థితి? మరి ఇది వేసుకుంటే మంచిది, కరోనా నుంచి కాపాడుతుంది అని చెప్పారు. ఇంకా కరోనా నుంచి అట్లా పోయింది. కానీ ఇప్పుడు ఉంటామా అన్నది మాకే తెలియకుండా అయిపోతుంది. It's not approved vaccines. If you go to any vaccine manufacturer's data, your full vaccines were never approved, never tested on animals, and basically mass vaccination aindi globally for all people for an untested medical product, untested experimental medical product. And this is very clear under emergency use authorization. Patient consent very important. Adi rule undi, patient consent ivala. But globally, no one took consent of any patient. People were forced to take vaccine to travel, to get admission in college, to keep their jobs. So this is never done in history. ఇష్టపూర్తిగా ఏం వేసుకోలేదు. ట్రైన్లో ఎక్కనియం, ఇక్కడ ట్రావెల్ చేయాలంటే కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోవాలంటే వేసుకున్నాం తప్ప, ఈ వేసుకున్న తర్వాత అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏదో హాస్పిటల్కి తిరగడమే అవుతుంది. మా మేనత్త చనిపోయింది, బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయింది, హార్ట్ అటాక్ అని చనిపోయింది. ఇంట్లో మామూలుగా అన్కాన్షియస్లోకి వెళ్ళి కింద పడిపోయి హాస్పిటల్ తీసుకుపోతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని చెప్పారు. అట్లా చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ ముందే సైడ్ ఎఫెక్ట్ చెప్పిన తర్వాత వ్యాక్సిన్ వేసుకోమంటే సరిపోతుండే. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న కానించే, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కానించే ఇక ఇదే ప్రాబ్లం, కాలు గుంజుడు, ఇక ఈ మొత్తం ఒళ్ళంతా నొప్పులు, ఇంకా అది పని శాతగా అక్కడ పోవడం, ఇంకా ఇదే ఇంకా అప్పటి నుంచి బాగానే చేసుకునేది. ఇక మొత్తం ఇక ఏం శాతగా అయితే లేదు పని. ఇక ఎప్పుడు పోతాం అన్నట్టు కూడా, ఎప్పుడు పోతామో తెలియదు. వేయించుకోవాలంటే ఏమన్నానంటే వేయించుకోకపోతే చచ్చిపోతారు, మళ్ళీ ఇంకోటి తగ్గుతుంది, చేయించుకోవాలి. అక్కడ తిరుపతి పోతే తీసుకొనే పోవాలి. మరి ఇవన్నీ ఇట్లా చేసి వాళ్ళే గవర్నమెంటే చేసి మరి ఇప్పుడు చనిపోయేటట్టుకే ఇచ్చిండా. మరి అందుకనే ఇప్పుడు మళ్ళీ మంచి చేసిన అయితేనే బాగుంటుంది, లేకుంటే ఇంకా మరి మేము చనిపోవాల్సిందే. ఇంకా
ఎవరికి బాగానే ఉంటుంటివి, ఏ రోగం లేదు. ఇవ్వకున్నా బాగానే ఉంటుండే. ఉంటోళ్ళు ఉంటారు, పోతారు. ఉంటోళ్ళు ఉంటుండ్రు, పోతోళ్ళు పోతుర్రు. ఇది ఇచ్చినాక ఇదే ఎంత చేసాం అయిపోయింది ఏం కదా. ఇప్పుడు మనుషులకు పానాలు బాగాలేవు. మరి మాకు ఎప్పుడు పోతామో అందరినీ తీసుకుంటాం. ఎవరు పోయేది తెలియదు. మరి ఒకరనుకో చిన్న పోతూనే ఉండరు. ఇక ఈ ఎవరికి ఏముంది ఏనోడో ఇంకా ఏదో రోగం వస్తే చచ్చిపోయేది. అప్పుడు ఏదో ఒక రోగం వస్తే చచ్చిపోయేది వెనకట్లా. ఇప్పుడు ఏముంది, ఇది ఇచ్చిన కాడ నుంచే చచ్చిపోతారు. ఎంబడి పోయి సోళ్ళు ఎందుకు తీసుకుంటారు నాయన అనుకున్నాం. కానీ ఇట్లా ఏం తెలుసు మరి మనకు. అందరూ గవర్నమెంట్ మంచిదే ఇస్తారు అనుకున్నాము. మరి గవర్నమెంట్కి ఇట్లా చంపేటానికి ఇచ్చేదాన్ని అట్లయితే తీసుకోకపోతారు కదా. మరి ఇట్లా క్యాంప్ వేసి అందరినీ పిలిచి మళ్ళా మరి మంచి మందులు ఇస్తాము అని అంటేనే బాగుంటుంది, కానీ లేకుంటే బాగుండదు. ఇట్లా ఏదో క్యాంప్ వేసి అందరిని పిలిపించి మరి మంచి మందులు తయారు చేసి ఇస్తామమ్మా అంటే బాగానే ఉంటుంది, భరోసా ఉంటుంది కొంచెం. లేకపోతే అంతా ఇంకా ఎవరు ఎప్పుడు చచ్చిపోయేది తెలియదు. ఎవరు బాధ్యత తీసుకుంటారనేది బాటమ్ లైన్కి వస్తుంది. అయితే ఇక్కడ మనకి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మాట అన్నది, ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ కింద నేను బాధ్యత తీసుకుంటాను, మీరు మీ దేశాల్లో ఎమర్జెన్సీ యూజ్ కింద ఇవి పర్మిట్ చేయండి అని WHO చెప్పింది. ఇది కేవలం ముఖ్యమంత్రియో ప్రధానమంత్రియో కూర్చొని ఇచ్చేద్దాం అనే ఆలోచనలో లేదు కాబట్టి ప్రపంచ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి యావత్ ప్రపంచానికి యావత్ దేశాల్లో ఉన్న అందరు ప్రధానమంత్రులకి లేఖలు రాయడం జరిగింది, అందరూ హెల్త్ మినిస్టర్కి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఎక్కడ నాకు మీరు అన్నదానికి సమాధానం ఏంటంటే ఎమర్జెన్సీ పర్మిట్ యూజ్ ఆఫ్ దిస్ డ్రగ్స్ అని ఇచ్చినప్పుడు ఎంతమందికి వేయాలి, ఎవరికి వేయాలి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వేయాలి, అందరికీ లైన్లో నిలబెట్టి స్కూల్లో నిలబెట్టినట్టు పిల్లల్ని నిలబెట్టినట్టు అందరికీ వేయాల్సిన అవసరం ఉందా? ఇంతకుముందు హెచ్ఐవికి వచ్చిందా? ఇంతకుముందున్న రోగాలకి వ్యాక్సినేషన్ వచ్చిందా? మరి ఎందుకు ఇంత హడావిడి మనం చేస్తున్నాము? ఎవరు సెలెక్టెడ్ పాపులేషను, ఎవరికి వెయ్యాలి ఎవరికి వెయ్యొద్దు అనే ఆలోచన కూడా WHO చెప్పుండుంటైతే బహుశా ఇక్కడ దేశంలో ఉన్న అధికారులకే కాదు మిగతా దేశంలో ఉన్న అధికారులకు కూడా కొద్దిగా ఊహ వచ్చేది. సుప్రీంకోర్టులో ఒక వాదన జరిగింది, మీడియా దృష్టికి అది వచ్చి ఉంటుంది నాకు తెలిసి. బీహార్ నుంచి ఒక తండ్రి గారు తన 2 కుమార్తెలు వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజుల్లోనే చనిపోతే ఆయన లోకల్ హైకోర్టులో వేసి అల్టిమేట్గా సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది. వాదనల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రమ్మన్నది. నాకు తెలిసి డిప్యూటీ డైరెక్టర్ హెల్త్ ఒక లేడీని అపాయింట్ చేశారు దీన్ని రమ్మని వాదనకి. ఆ వాదన విన్న సుప్రీంకోర్టు జస్టిసే అవాక్కైపోయాడు. ఎక్కడా కూడా భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలి కంపల్సరీగా అని మేము ఎక్కడైనా లిఖితపూర్వకంగా చెప్పామా? అధికారులు చెప్పారండి జస్టిస్కి. అదేంటి మీరు అనలేదా అని అన్నాడు జస్టిస్. మేము ఎక్కడ చెప్పలేదే, మీరే కదండి క్యాంపులు పెట్టి ఏరియా వైజు మీరు సబ్ సెంటర్లలో పెట్టి వ్యాక్సినేషన్ కావాలి కాబట్టి ఆ వ్యవస్థ మేము అందుబాటులో తెచ్చామే కానీ మీకు తీసుకోవాలనుకుంటే వాళ్ళు వచ్చి గుచ్చుకున్నారే కానీ ఖచ్చితంగా చేసుకోవాలని మేము ఎక్కడ చెప్పామండి అన్నది. అదేంటి అలా మాట మాట్లాడతారు? అది లేకపోతే సర్టిఫికేట్ లేకపోతే మీరు బస్సులు ఎక్కనీయలేదు, ఫ్లైట్లు ఎక్కనీయలేదు. బస్సులో ఫ్లైట్లు వాళ్ళు ఆపేశారంటే అది మా బాధ్యత ఎట్లవుతుంది? మేము అనలేదే. ఆ ఫ్లైట్లు వాళ్ళు ఎందుకు ఎక్కలేదు? అది వాళ్ళని అడగాలి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఇలాంటి వాదనలు సుప్రీంకోర్టులో విన్నాం. అంటే మనకు ఏం అర్థమవుతుందని అంటే ఆర్ వి ఫూల్డ్ అని ఒక కామన్ మ్యాన్కి వస్తుంది. నువ్వు మాస్ వ్యాక్సినేషన్ ఇవ్వకుండా ఉండాల్సింది మొదటిది. రెండోది, దానివల్ల వచ్చే అనర్థాల మీద చాలా క్షుణ్ణంగా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీకి చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీకి ముందు వెనక 2 రోజుల తర్వాత ఎవడు వస్తున్నాడు ఎవడు ఫోన్ నెంబర్ పోతున్నారు మరి అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఒక సగటు పేద మనిషి ఇక్కడ ఉన్నప్పుడు వాడి ఆరోగ్య వ్యవస్థ మీద వాడి కుటుంబ వ్యవస్థ మీద నువ్వు రిలీజ్ చేస్తే నీ 4 సింహాల ఎంబ్లం చూసి నమ్మాడే వాడు. ఆబ్వియస్లీ అండి, మీరైనా నేనైనా నమ్మితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందంటే నమ్ముతామా నమ్మమా? 100% నమ్ముతాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పిందంటే నమ్ముతారా నమ్మరా? 100% నమ్ముతాం. మరి ఈరోజు వాడు అడగలేనిపోతున్నాడు, ఎందుకంటే పాపం వాడు ఇంకా తెలియదు. ఇది మరి ఎక్కడ పుట్టింది అండి అంటే WHO దగ్గర నుంచి ఈ వ్యవస్థ. ఐ ఫీల్ ఇట్ ఈస్ టోటలీ రాంగ్. ఖచ్చితంగా ఆస్ట్రాజెనకా వాళ్ళు కానీ మన భారతదేశంలో
కోవిషీల్డ్ ఎవరైతే ఆధార్ పూనావాలా కంపెనీ ఉందో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, హెల్త్ మినిస్టరు అందరూ కూడా ఈరోజు ఎవరైతే అభాగ్యులు బాధపడుతున్నారో వాళ్ళందరి కొంతమంది చనిపోయారు. ఆ చావులకి కానీ ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళ బాధలకు కానీ వీళ్ళే బాధ్యులు. ఇప్పుడు మేము విత్డ్రా చేసుకుంటామంటే చావు కబురు చల్లగా చెప్పినట్టు అంతా అయిపోయినాక ఇంకా చేసేదేముంది? 6 కోట్ల 80 కోట్ల జనాభా భారతదేశంలోనే, అదేం చిన్న మొత్తం కాదు కదా. ఇంకోటి ఈరోజు విత్డ్రా చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అది కూడా ఎందుకంటే ఇప్పుడు పెద్ద గొడవ అయింది కాబట్టి ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నారు. పొద్దున్న లేస్తే కాలర్ ట్యూన్లో ద వ్యాక్సిన్ ఇస్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పినప్పుడు మీరు దయచేసి మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మీరు నమోదు చేసుకోండి అని కాలర్ ట్యూన్స్లో చెప్పచ్చు కదా. ఎంత టైం పడుతుంది గవర్నమెంట్కి చెప్పాలంటే? ఇప్పటికీ కూడా చేయట్లేదు ఆ పని అంటే మీరు ఆలోచించండి. వాట్ అ క్రిమినల్ యాక్ట్ దిస్ ఇస్. మనం బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ BC AD ఉండేది కదా, బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఉంటుంది. మా పిల్లలు కూడా అది చదువుతారు ఇప్పుడు తర్వాత. వీఆర్ వెరీ వీ ఫీల్ ఇట్ హ్యాస్ చేంజ్. కోవిడ్ హ్యాస్ చేంజ్ ద రూల్స్ ఆఫ్ గేమ్ పూర్తిగా. ప్రాక్టీస్ ది గేమ్స్ పూరా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వాట్ యూస్ టు వర్క్ ఫర్ ఏ వెరీ స్మాల్ థింగ్ ఇప్పుడు ఇట్ డజంట్ వర్క్. మైక్రో క్లాట్స్ కూడా వస్తున్నాయి, నార్మల్ పీపుల్ కూడా వస్తున్నాయి. సో మన దగ్గర డిటెక్షన్ మెథడాలజీస్ లేవు. వీ హ్యావ్ టు డూ దట్ స్టడీస్. మైక్రో క్లాట్స్ ఎవరికి వస్తుంది, ఎవరికి డైమర్ ఎక్కువ ఉంది, అది చేస్తే మనకి ఇట్ ఈస్ లైక్ ఏ వే ఫార్వర్డ్ అండి. సంథింగ్ హ్యాస్ టు బి డన్. నో మాకు ఫైజర్ అవసరం లేదు, మనకి అస్ట్రాజెనికా అవసరం లేదు, మనకి కోవాక్సిన్ కూడా అవసరం లేదు. మనం మంచి మీల్స్, మనం మంచి గాలి, మనం దాని నుంచి మనం చాలా స్ట్రాంగ్ ఉంటాము. అండ్ వీ విల్ నాట్ బీ అన్నెసరీ టార్గెట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ అనమాట, సడన్ డెత్స్ అండ్ ఆల్ దాట్. బట్ దిస్ ఇష్యూ ఈజ్ అనుకోకుండా మన మీద వేసేసారు. మన హెల్త్ వాస్ గుడ్. దీని నుంచి మనకి మొత్తం వీ హ్యావ్ గాన్ బ్యాక్ 5-10 years బ్యాక్. దట్స్ ద కైండ్ ఆఫ్ థింగ్. ఒకటి కాదు, రెండు కాదు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్లు దండయాత్రగా జనాల ఆరోగ్యం మీద దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్లు గతంతో పోలిస్తే తీవ్రంగా పెరిగిపోయాయంటున్నారు డాక్టర్లు. ఒక రకంగా ఇది గడ్డు కాలమేనని అప్రమత్తంగా ఉండడం ముఖ్యం అంటున్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే తన కణం తనకే వ్యతిరేకమై తిరుగుబాటు చేస్తోంది అని అర్థం. ఇలాంటివి చాలా తక్కువ ఉండేవి మాకు. గత 2019 తర్వాత, అంటే 2019 డిసెంబర్ అనుకోండి, జనవరి అనుకోండి, జనవరి 2020 అనుకోండి, అప్పటి నుంచి ఒక రకమైన మార్పు మేము చూసాం. ఫస్ట్లో అనుకున్నాము ఇది కరోనా రోగము రావడం వల్ల, అంటే ఆ వైరస్ సోకడం వల్ల ఇలాంటి మార్పులు వస్తున్నాయని ఒక భావన ఉండేది ఒక వైద్యుడిలాగా. దీన్ని ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల్లో మార్పులు ఇలాగే ఉన్నాయా, మనం అనుకుంటున్నట్టే ఉన్నాయా, అక్కడ కూడా ఇలాగే జరుగుతుందా అని అంటే ఒక్కసారి కనుక మనం తీసి చూసినట్టయితే ప్రపంచ డేటా, ఎస్, మొత్తం ప్రపంచంలో ఇదే నడుస్తుంది ఇప్పుడు. ఇది చూసిన తర్వాత మరి ఇది మూల కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఇంతకుముందు మేము 10 కేసులు చూస్తే ఉదాహరణకి ఒక్క కేసు దొరుకుతుందా దొరకదా ఆటో ఇమ్యూనిటీ చెప్పడం కష్టం, అంటే అంత రేర్ అన్నమాట. ఈరోజు మేము చూస్తున్న 10 కేసుల్లో 3-4 కేసులు ఆటో ఇమ్యూనిటీ సైడ్ వస్తున్నాయి. అంటే దెర్ ఈజ్ ఎ జంప్ ఆఫ్ అరౌండ్ 40 to 50%. 10 కేసుల్లో 3 కేసులు 4 కేసులు అంటే చాలా చిన్న నెంబర్ కనపడవచ్చు, కానీ 140 కోట్ల జనాభాలో మీరు 30% పెరిగింది అంటే దాన్ని ఎక్కడ పోయి ఆగుతుంది అది? ఒక్కసారి ఇమ్యూన్ సిస్టమ్ని గనక మీరు డ్యామేజ్ చేస్తే ఎప్పుడు సెట్ అవుతుందని చెప్పడం కష్టం అండి. నార్మల్ బాంబుకి న్యూక్లియర్ బాంబుకి తేడా ఏంటనంటే, నార్మల్ బాంబు పేలి ఆగిపోతుంది, న్యూక్లియర్ బాంబులో న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ఉంటుంది. ఇది దాన్ని పెట్టలేకపోతే దాన్ని దీన్ని పెట్టలేకపోతే, అందుకని ఆ ఎక్స్ప్లోజన్ ఒకటేసారి విచ్ఛిన్న శక్తిగా మారుతుంది. అంటే ఒకసారి ఢామన్ ఆగదు, ఇట్ కీప్స్ ఎక్స్ప్లోడింగ్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్. ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అలా ఉంటుంది. కోటాను కోట్లు కణాలు ఉంటాయండి. ఒక్కసారి మీరు దాన్ని ఇంటర్ఫియర్ అయ్యారంటే అది మళ్ళీ నార్మల్గా ఎప్పుడు వస్తుంది చెప్పలేము. ఇట్ మే టేక్ 5 years, ఇట్ మే టేక్ 10 years, ఇట్ మే టేక్ 30 years.
వ్యాక్సిన్ అన్నా కానీ ఏ మందు అయినా సరే మీకు కేవలము షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ రావండి. వీళ్ళు కొంతమంది డాక్టర్స్ ఈ మధ్య అంటున్నారు ఫస్ట్ డోస్ తోటే వస్తుంది. అది ఫస్ట్ డోస్ రావడం ఏం లాజిక్ అండి? మీకు సెకండ్ డోస్ అంటే ఇంకా డబుల్ డోస్ కదా, థర్డ్ డోస్ అంటే ఇంకా ట్రిపుల్ డోస్ కదా, బూస్టర్ అంటే. హౌ కెన్ దే ఈవెన్ సే దాట్? అంటే వీళ్ళు డాక్టర్లా ఇంకోటా? నేను ఒక వర్డ్ అంటాను, వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీకి బ్రోకర్ల లాగా పనిచేస్తున్నారు. దే ఆర్ నాట్ డాక్టర్స్. చాలామందిని మీరు అడిగితే ఒక భయం, అమ్మో చెప్తే ఏమవుతుందో, మా ఉద్యోగాలు పోతాయేమో, మాకేమైనా అవుతుందేమో అని చాలామందికి అదొక బాధ, అదొక భయం. నిన్న మొన్ననే నేను ఒక అతను హెల్త్ డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. అతను చెప్పింది మా ఫాదర్కి టర్బో క్యాన్సర్ వచ్చిందండి. అబ్సల్యూట్లీ హెల్తీ పర్సన్ టర్బో. నేను మీరు వచ్చి లేదు నా జాబ్ పోతుందేమో. ఇంకొక అతను మన జర్నలిస్ట్ ఫ్రెండే, ఆయన వాళ్ళ తల్లికి ఐసైట్ పోయిందంట వ్యాక్సిన్ వేసినాక. మీరు లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలంటే అగైన్ ఒకలాంటి ఫియర్, ఏమవుతుందో అదొక భయం. కానీ ఇప్పుడు ఇక్కడ బాధ్యత ఎవరిది? మనకి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. భారతదేశ ప్రభుత్వం ఏం చెప్పాలి? అయ్యా మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మీరు ఫలానా చోట వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు కోవిన్ యాప్ అని పెట్టారు. మరి కోవిన్ యాప్లో మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇందులో నమోదు చేసుకోండి అని వాళ్ళు చేయొచ్చు కదా, చెప్పాలి కదా. మీరు నమోదు చేసుకోవాలి, మీకు అటువంటి అవకాశం ఉంది, మేము మిమ్మల్ని విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని భారతదేశ ప్రభుత్వం చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? చెప్తున్నారా? మరి అలాంటప్పుడు ఈరోజు నిన్న మొన్న కోవాక్సిన్ వాళ్ళు మా టీకా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఇప్పుడు మీ వ్యాక్సినే కదా పిల్లలకి వేశారు. మరి పిల్లలందరూ కూడా హార్ట్ అటాక్లతో ఎక్కువ శాతం పిల్లలే చనిపోతున్నారు. మరి హౌ కెన్ కోవాక్సిన్ ఆల్సో బీ అంటే వాళ్ళని ఎట్లా మనం వదిలేస్తాం? అంత డబ్బా కొట్టుకుంటున్నారు, మా దానివల్ల ఏం సమస్య లేదు అని. డెల్టాయిడ్లో మనం ఇచ్చేది థింగ్ ఇట్ కన్ఫైన్ టు డెల్టాయిడ్ రాలేదు. అది బ్లడ్ సర్క్యులేషన్ నుంచి ఫస్ట్ ఇట్ వెంట్ టు స్ప్లీన్, పెల్విస్, ఓవరీస్, బ్రెయిన్కి కూడా వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇది వెళ్ళిపోయింది. దిస్ హెస్ బికమ్ స్పైక్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్ వచ్చేసినాయి అక్కడ. సో దిస్ ఈజ్ ఎ మేజర్ థింగ్ అనమాట. సో ఈ స్పైక్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ తయారైపోయినాయి. స్పైక్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆర్ వీఆర్ టెలింగ్ దిస్ బికాస్ దిస్ ఇస్ అ రియల్ టఫ్ థింగ్. ఇప్పుడు మనం పోలియో వైరస్ వ్యాక్సిన్ ఇచ్చాము, మనం వేరే వ్యాక్సిన్ ఇచ్చాము. ఆ వ్యాక్సిన్ మల్టిప్లై కాదు లోపల. దిస్ పర్టిక్యులర్ థింగ్ ఈజ్ ఎ మోస్ట్ డేంజరస్ ప్రోడక్ట్ బికాస్ ఇట్ టెండ్స్ టు మల్టిప్లై ఇన్ సైడ్. ఆ స్పైక్స్ అది చూసాం కదా, it is a kind of thing, and it tries to go into the vascular system, your nervous system, your reproductive system, and your immune system. Everything goes forever. So we'll be having some tough days vache kalamlo, and we definitely advise everyone to be on a alert. Ma daggara aadharlu unnai. We have all the work things anamata. Andaru scientists kalchi we tried working on integrative protocols లో. ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి యంగ్ పిల్లల్లో? తర్వాత క్లాట్ ఫార్మేషన్ ఎక్కువ ఎందుకు అవుతుంది? ఆల్ కనెక్షన్ చూస్తే పోయి కోవిడ్ వ్యాక్సిన్ నుంచి వస్తుంది. ఈ స్టార్టింగ్ పాయింట్ కోవిడ్ వ్యాక్సిన్ నుంచి ప్రాబ్లం వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ఈ టెక్నాలజీ నుంచి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఈ వ్యాక్సిన్స్లో టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్, ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, వ్యాక్సిన్కి అంత డిస్ట్రిబ్యూషన్ కోల్డ్ స్టోరేజ్ మనం చేయలేం. అది ఫైజర్లో ఉండేది. సో మనకి ప్రాంతాలకి పోవాలంటే మనకి ఢిల్లీలో అయితే, హైదరాబాద్లో వెళ్తే టు గో టు కరీంనగర్ స్మాలెస్ట్ పాయింట్ ఇట్ రిక్వైర్స్ 1 month టైం. ఆ 1 month అది స్టేబుల్ ఉండాలి కదా. దానికోసం స్టెబిలైజర్ ఇస్తారు. దానిలో యాడిటివ్స్ యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. వన్ ఆఫ్ ద ప్రిజర్వేటివ్ వాజ్ అల్యూమినియం. దానిలో అల్యూమినియం, ఇథిలీన్ గ్లైకాల్, చాలా చెడ్డ థింగ్స్ ఉన్నాయి. I can go on and on, but somewhere it is added as a adjuvant to improve the. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు యాంటీబాడీస్ ఎక్కువ రావాలి అని దాని గురించి ఇది కూడా యాడ్ చేస్తాం. దాని వలన దెబ్బ పడుతుంది. ఈ అల్యూమినియం నానో అల్యూమినియం ఉంటుంది, లైపిడ్ నానో పార్టికల్ ఉంటుంది. లైపిడ్ నానో పార్టికల్ తీసుకొని నానో అల్యూమినియంకి తీసుకొని సూపర్గా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసి లోపల పెట్టుకుంది.
We had seen increased numbers of Parkinsonism. We had seen increased numbers of tremors. We have seen 40, 50 years low people are having neurodegenerations. Something is correct. There is some kind of thing. ఇటువంటి డిసీజెస్ ముందు కూడా ఉండేది, ఇంత జనాభాలో లేదు. Their numbers have tremendously increased అమ్మా. సడన్ ఇట్లా జామెట్రిక్ ప్రోగ్రెషన్. 100 పైన వ్యాధులు వస్తుంది. వీళ్ళు చెప్తున్నట్టు ఓన్లీ థ్రాంబోసైటోపెనియా కాదు, అది ఓన్లీ కార్డియాక్ అరెస్ట్ వరకు, ఓన్లీ బ్రెయిన్ హెమరేజ్ వరకు, పక్షవాతం వస్తుంది, సెరిబ్రల్ హెమరేజ్, ఇది చచ్చిపోతున్నారు. ఇప్పుడు పాత హార్ట్ అటాక్లనేమో నువ్వు వాళ్ళని కాపాడుకోవచ్చు, ఈ కొత్త కార్డియాక్ అరెస్ట్ నువ్వు కాపాడేది ఏం లేదు. వాళ్ళు చనిపోయి కింద పడుతున్నారు, కింద పడి చనిపోవట్లేదు, చనిపోయిండు కింద పడ్డాడు కనుక నువ్వు ట్రీట్మెంట్ లేదు. అందుకేమొస్తున్నాయి పేపర్లో, తీసుకుపోయేసరికి వాళ్ళు ఏమన్నా మధ్యలోనే చనిపోయాడు, ఆసుపత్రికి పోయేసరికి చనిపోయింది అంటున్నాడు కదా పేపర్లలో వార్తలు. అంటే ఏంది, చనిపోయి పడ్డాడు కనుక ఇక్కడ చికిత్సకు ఆస్కారం లేదు. కోవిషీల్డ్తో చనిపోయిన కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో చికిత్సకు ఏమాత్రం ఆస్కారం లేదు, వాళ్ళు చనిపోయే పడ్డాయి కింద. అర్థమైందా, తేడా ఉంది. హార్ట్ అటాక్ వస్తే నువ్వు కాపాడవచ్చు ఒక అర్ధగంట గంట, ఇక్కడ అది లేదు. కార్డియాక్ అరెస్ట్లో ఒకవైపు, దీనికన్నా అనేక రెట్లు అనేక మెయిన్ నాడీ మండల వ్యాధులు. ఇంతెందుకు ఫెటీగ్, తొందరగా కలిసిపోతున్నారు, మెమరీ లాస్, స్పెర్మ్ లేదు, ఓవం లేదు, ఆడపిల్లలకు అండం లేదు, మగపిల్లడానికి వీర్యకణాలు లేవు, లైంగిక శక్తి తగ్గిపోయింది, సంవత్సరాలకు కూలిపోతున్నాయి. నాడీ మండలిలో ఎక్కువ అమ్మ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు, గుల్డెన్ బ్యారియర్ సిండ్రోమ్ అంటారు, జీబీ సిండ్రోమ్. ఇద్దరు ఫ్రెంచ్ డాక్టర్లు వాళ్ళ పేరు మీద. అంటే మీకు స్పర్శ జ్ఞానం ఉండదు అన్నట్టు, ఇక్కడ దాకానే ఉంటుంది, ఈ కిందంతా మీకు తెలియదు, కాళ్ళు ఉన్నట్టు. వారం రోజులు చచ్చిపోతారు, గొంతు మూసుకుపోతుంది, ఆక్సిజన్ అందరూ గొంతు మూసుకుపోతుంది, చచ్చిపోతుంది. జనాలపై ఈ కోవిడ్ వ్యాక్సిన్ల ప్రయోగం వెనక కుట్రకోణం కూడా దాగుందని బలంగా ఆరోపిస్తుంది అవేకన్ ఇండియా మూవ్మెంట్. డీపాపులేషన్ ఎజెండాలో భాగంగానే ఇవి మానవాళిపై వచ్చిపడ్డాయని, అందుకే ఆయా వ్యాక్సిన్ కంపెనీలకు కూడా పెద్ద మొత్తంలో విరాళాలందాయని ఆరోపిస్తున్నారు. ప్రతి ఒక్క ఈ వ్యాక్సిన్లు, కరోనా వ్యాక్సిన్లు అనేవి తయారు చేసినదే మనుషులు డీపాపులేషన్ ఎజెండా తోటి ప్రజలు చనిపోవడానికి, జనాభా తగ్గించడానికే తయారు చేసిన వ్యాక్సిన్ ఇది. ఇది తయారు చేయించింది ఎవరు? బిల్ గేట్స్. బికాస్ భారత్ బయోటెక్ అంతా ఏదో మన భారతదేశంలో ఉన్న కంపెనీ అనుకుంటున్నారు, కానీ భారత్ బయోటెక్కి కూడా బిల్ గేట్స్ ఫండింగ్ ఇస్తున్నాడు. అలాగే కరోనా ఎస్ఐఐకి అయితే ఎప్పటి నుంచో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫండింగ్ ఉంది. మోడర్నా అయితే ఆయనదే కంపెనీ. ఫైజర్కి కూడా ఈజ్ అ ఫండర్, అండ్ ఆల్సో ఫర్ మేబీ స్పుట్నిక్, వీ డోంట్ నో. సో డెఫినెట్లీ ఇది కావాలని చేసినటువంటి ఒక కుట్ర. ప్రపంచంలో జనాభా వల్ల వనరులు తగ్గిపోతున్నాయి, నశించిపోతున్నాయి. కాబట్టి ప్రపంచ జనాభా తగ్గించేయాలని ఈ రోజు కాదు, 50-60 ఏళ్ల నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకోటి, ఇన్ఫర్టిలిటీ అనేది కూడా పెరుగుతోంది ఈ వ్యాక్సిన్ల వల్ల. ఫస్ట్ నుంచి చెప్తున్నది ఒకటే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ డీపాపులేషన్ ఎజెండా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దానికి మేజర్ ఫండర్ బిల్ గేట్స్, దానికి మేజర్ ఫండర్ లార్జ్ ఫార్మా ఇండస్ట్రీస్. అంతేగాని వాళ్ళేమి జనాల కోసం ఏమి వాళ్ళు పాటుపడే వాళ్ళు కాదు. సో వీ హ్యావ్ టు వేకప్ అట్లీస్ట్ నౌ. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలి, ప్రజల్లోకి ఈ విషయం కూడా వెళ్ళాలి. కోవాక్సిన్ వేసింది పిల్లలకి అయితే మరి పిల్లలు చనిపోతున్నారు కదా, హౌ కెన్ దే సే దట్ కోవాక్సిన్ ఇస్ అబవ్ బోర్డ్? ఇట్ ఈస్ నాట్. సో ఫార్ములా ఒకటే, ఎందుకంటే ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్ టు రెడ్యూస్ ద వరల్డ్ పాపులేషన్. అలాంటప్పుడు ఇక్కడే కాదు, మరి ప్రపంచవ్యాప్తంగా జనాలు పోతున్నారు కదా. యూఆర్ సీయింగ్ ద రిజల్ట్ ఆఫ్టర్ 2 years or 3 years. వాళ్ళు రాసుకున్నారు 2030 లోపల ఇంత జనాభాను తగ్గించేయాలని రాసుకున్నారు. సో దాట్ ఈస్ ద థింగ్. ఎంఆర్ఎన్ఏ, మనకి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటాయి కదా, మళ్ళీ మెసెంజర్ స్వభావం ఉంటుంది. ఆర్ఎన్ఏ మెసెంజర్ అంటే తపాలా బంట పోస్ట్ మ్యాన్ లాగా మెసెంజర్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సమాచారాన్ని రవాణా చేసే ఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. అసలు మెసెంజర్ ఆర్ఎన్ఏతో వ్యాక్సిన్ తయారని అవసరం ఏమొచ్చింది అని అడిగినామా మనం? పాత పద్ధతిలో తయారు చేసిన వ్యాక్సిన్ మంచిది కదని మీరు ఎందుకు ఏకపక్షంగా ఎందుకు మీరు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అసలు ఎందుకు మెసెంజర్ ఆర్ఎన్ఏతో తయారు చేసిన అంటే ఓన్లీ టు కిల్ పీపుల్, ఓన్లీ టు మేక్ దెమ్, టు టర్న్ దెమ్ సిక్. అంటే ఇదంతా డీపాపులేషన్ ఎజెండాలో భాగం. జనాభాను డ్రాస్టిక్గా తగ్గించాలి, ప్రపంచ జనాభాను. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే
ఎక్కడ నమోదు చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఒక స్పష్టమైన వ్యవస్థ అనేదే లేకుండా ఉందని, ఒక బ్రిటన్లోనే 2.5 కోట్ల మందిలో దాదాపు కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ల వల్ల 8 లక్షల మంది సఫర్ అవుతున్నారని, మరి ఇంత పెద్ద దేశంలో కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్లే లేవు అనడం హాస్యాస్పదం అంటున్నారు సామాజికవేత్తలు. విదేశాలలో వ్యాక్సిన్ దుష్పరిణామాలకు సంబంధించిన రిపోర్టింగ్ ఎప్పటికప్పుడు జరుగుతుందని, మన దేశంలో సుప్రీంకోర్టు చెప్పినా కూడా అది జరగడం లేదని, ఈ ఒక్క అంశం చూస్తేనే దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలకు ఎంత మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందంటున్నారు నిపుణులు. పెద్ద ఎత్తున ప్రజల్లో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నా కూడా చాలా మంది ప్రముఖులు ఇది కరోనా వ్యాక్సిన్ వల్ల కాదు అని చెప్పడం ఎంతవరకు సబబో వాళ్లే ఆత్మవిమర్శ చేసుకోవాలంటున్నారు. గ్లోబల్ వైడ్ గా వ్యాక్సిన్ రిపోర్ట్లను చూసైనా మన దేశంలో సైడ్ ఎఫెక్ట్లకు సంబంధించిన వివరాలు వేగవంతంగా తయారు చేస్తేనే ఏదైనా పరిష్కారం ప్రజలకు దొరకగలదంటున్నారు. ఇప్పుడు ఇంతమంది భవిష్యత్తు, ఇంతమంది యొక్క జీవనం ప్రశ్నార్థకమైంది. 280 కోట్ల డోసులు ఎంతమంది తీసుకున్నారు? సరే, 140 కోట్ల జనాభాలో మనం 40 కోట్లు తీసుకోలేదనుకున్నా, 100 కోట్లు తీసుకుంటే 100 కోట్లలో ఇప్పుడు 50 కోట్ల మంది కన్నా వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. అది ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఇదివరకు ఏంది, మీకు ఓన్లీ 3 గంటలలో ఏమన్నా అయితే చూడండి అందరూ. అది 3 గంటలు పోయింది, 48 గంటలు పోయింది, 72 గంటలు పోయింది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇష్యూస్ అంటున్నారు. అంటే 3 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు. అది చెప్పలేని పరిస్థితి. ఇప్పటిదాకా బాగున్న వాళ్ళు అప్పటికే ఒకటేసారి పడి చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అనేక కుటుంబాలు ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు, మనుషులు చనిపోయారు, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఉన్న ఒక పిల్లడో ఇద్దరో వాళ్ళు చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో వీళ్ళకు ఉపశమన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం మీద బాధ్యత ఉంది కాబట్టి నష్టపరిహారం కానీ, వాళ్ళకి రిలీఫ్ కానీ, రీహాబిలిటేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది, AEFI కమిటీ అని. AEFI అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఇమ్యూనైజేషన్. అంటే ఈ వ్యాక్సిన్ ఇస్తే దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలను మానిటర్ చేయడానికి ఒక కమిటీ జిల్లా లెవెల్లో కమిటీ ఏర్పాటు చేసినామని చెప్పింది. అప్పుడు ఆ కమిటీల పేర్లు కానీ, ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని ఎక్కడ సమాచారం ఎవరికి లేదు. కేవలం ఢిల్లీ స్థాయిలో మేము కమిటీ ఏర్పాటు చేసినాం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటికైనా ఒక AEFI సిస్టమ్ తయారు చేయాలి. అంటే ప్రజలు స్వచ్ఛందంగా మాకు టీకా ఎప్పుడు తీసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళకు వస్తున్న అనారోగ్యం ఏదైతుందో వాటి గురించి సమాచారం సేకరించాలి. దానికి ఒక వెబ్సైట్ పెట్టవచ్చు, ఇంకా రకరకాల మార్గాల ద్వారా సమాచారం సేకరించి ఈ తీసుకున్న వాళ్ళకైతే టాక్సిసిటీ తగ్గడానికి, డీటాక్సిఫికేషన్ చేయడానికి డాక్టర్లతో కూడిన ఒక పరిశోధన బృందం ఏర్పాటు చేసి ఆ ప్రోటోకాల్ తయారు చేయమంటున్నాం. మనం ఏం మాట్లాడుతున్నాము? సైన్స్ మాట్లాడుతున్నాం. సైన్స్కి ఏమి అవసరము? ఎవిడెన్స్ అవసరం, రీసెర్చ్ అవసరం. భారతదేశంలో పోస్ట్ వ్యాక్సినేషన్ మీద జరిగిన రీసెర్చ్ ఎంత? ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మరి అంతర్జాతీయంగా స్టడీ చేస్తున్నారు కదా, మరి దాన్ని మనం పరిగణనలో తీసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇవి నేనైతే పేపర్స్ ఏదైతే చూపెడుతున్నానో దీస్ ఆర్ ఆల్ లేటెస్ట్ జర్నల్స్. ఇవి మామూలుగా నా ఇంటి పక్కనో లేకపోతే పటాన్చేరులో తయారైనవి కాదు. ఇట్స్ ఎ గ్లోబల్ స్టాండర్డ్ జర్నల్స్. దీంట్లో 42.6% ఆటో ఇమ్యూన్ పెరుగుతుంది అని అంటే మనం నమ్మాలా వద్దా? దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? ఎక్కడెక్కడ తగులుతుంది దెబ్బ? ఆటో ఇమ్యూన్ వల్ల లివర్ మీద తగులుతుంది, కిడ్నీస్ మీద తగులుతుంది, కార్డియాక్ కండిషన్ మీద తగులుతుంది. ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత డైరెక్ట్గా అసలు అంతకుముందు పూర్తిగా హెల్తీగా ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్లతోటి చిన్న పిల్లలు చనిపోతున్నా కూడా అసలు సిగ్గు లేకుండా డాక్టర్లు కొంతమంది
ఈ రోజుకి కూడా దీనికి వ్యాక్సిన్కి సంబంధం లేదు, మీరు భయపడాల్సింది లేదు అని చాలామంది పాపులర్ సెలబ్రిటీస్ చెప్తున్నారు. తెలియకుండా జరిగితే అది తప్పు అనుకోవచ్చు, తెలిసి చెయ్యడం అనేది అది ఆ ప్రాణాలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 1,00,000 మందిలో ఒకళ్ళు 10 లక్షల మందిలో ఒకళ్ళు అన్నా కానీ భారతదేశ ప్రజానీకానికి ఎంతమందికి అయితే వేశారో కనీసం 11,000 మంది 12,000 మంది దాకా నష్టపోయి ఉంటారు. ఇప్పుడు మనము మా దగ్గర ఉన్న రికార్డ్స్లోనే కనీసం 19,273 మంది హార్ట్ అటాక్స్ తోటి పోయిన వాళ్ళు, వివిధ రకాల కారణాలు ఎస్పెషల్లీ హార్ట్ అటాక్స్తో పోయిన వాళ్ళది రికార్డ్స్ ఉన్నాయి. ఏది న్యూస్ మీడియాలో వచ్చింది. ఇంకా రానివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల మనకి తెలిసే 19,000 మంది చనిపోయారు. వాళ్ళ లెక్కలు పోని తీసుకున్నా కానీ 10 లక్షల్లో ఒక్కరికే జరుగుతుందని తీసుకున్నా కూడా మన భారతదేశంలో కనీసం 11,000 మందికి ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. మనం చూసిన లెక్కల్లో 19,000. అది బికాజ్ AEFI అనేది నమోదు కావట్లేదు కాబట్టి. ఏది ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అనేది ఒకటి నేమ్ సేక్ ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఎవడు ఫాలో అవ్వట్లే. సుప్రీంకోర్టు చెప్పారు 2022లో తీర్పిస్తూ కూడా మనం పెట్టిన కేసులో మీరు ఖచ్చితంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ సిస్టమ్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, వాళ్ళ దగ్గర వాళ్ళని నమోదు చేయించండి, మీరు చేయాల్సిన బాధ్యత మీది. చెప్పారా ఈ రోజు వరకు ఎవరికన్నా అసలు తెలుసా? ఈ దేశంలో 2 ఏళ్ళు అయిందండి ఆ ఆర్డర్ వచ్చి. పోనీ అప్పటి వరకు చేయకపోయినా ఆ తర్వాతనే చేయాలి కదా, చేసిందా మరి భారతదేశ ప్రభుత్వం? కానీ ఎవరు చేయలే. మీరు తెలిసి చేసింది కదా, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ క్రైమ్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ మర్డర్ కదా, కావాలని చంపేసినట్టే కదా. వ్యాక్సిన్ దుష్పరిణామాల నుండి బయటపడడానికి డైమర్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు తరతరాలుగా మన జీవన విధానంతో ముడిపడి ఉన్న ఆయుర్వేద, హోమియో, నేచురోపతిలలో ఉన్న డీటాక్సిఫికేషన్ విధానాలను అవలంబిస్తే ఫలితాలు ఉండవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాక వ్యాక్సిన్ వల్ల చనిపోయిన వారికి నష్టపరిహారంతో పాటు అనారోగ్యాలతో సతమతమవుతున్న వారికి పూర్తిస్థాయి వైద్య సహాయం ప్రభుత్వ ఖర్చుతోనే చేసి వారికి ఆరోగ్యకరమైన జీవనం అందించాలంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ చేయండి. మేము చెప్తున్నామని మీరు నమ్మాల్సిన అవసరం లేదు, మీరే రీసెర్చ్ చేసుకోండి. అసలు కనీసము ఆ వ్యాక్సిన్లో ఏమున్న ఇంగ్రీడియంట్స్ అనేది అడగాలి కదా మనం. మొన్న ఒక అతనికి చెప్తుంటే వ్యాక్సిన్లో అల్యూమినియం ఉంటుందా, అల్యూమినియం ఉంటుందా అంటారు. అల్యూమినియం కాదు బాబు, కొన్ని వ్యాక్సిన్స్లో పాదరసం కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం విన్నది ఏంటంటే ఈ కరోనా వ్యాక్సిన్స్లో గ్రఫీన్ ఆక్సైడ్ అనేది ఉంది, దానివల్లే ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. సో అది దట్ కెన్ క్రియేట్ ద బ్లడ్ క్లాట్స్ అండ్ ఆల్. సో గ్రఫీన్ ఆక్సైడ్ని దాని ఎఫెక్ట్ తగ్గించాలి అంటే ఆ ఆక్సిడేషన్, యాంటీ ఆక్సిడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న వాస్తవాలు మనం చెప్పాలి, కరెక్టేనా? కనీసం ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి. మేము అవేకన్ ఇండియా మూవ్మెంట్ తరఫున మాకు కొంతమంది డాక్టర్స్ దీనికి విరుగుడుగా డీటాక్స్ షెడ్యూల్ ఒకటి ఉంది, మా వెబ్సైట్కి వెళ్తే కూడా మీకు తెలుస్తుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆల్కలైన్ డైట్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా పళ్ళు కానీ సాలెడ్స్, ఎక్కువ రా డైట్ అవి, అంటే కొంత మామూలుగా మన ఫుడ్ వెజిటబుల్ డైట్ తింటూ ఇవి ఎక్కువ తింటే ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది బాడీలో. డైమర్ టెస్ట్ అనేది ఒకటి ఉంది, ఆ డైమర్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెమటాలజీ, ఈ 3 చేయించుకుంటే ఒకవేళ డైమర్ కనుక హైలో ఉంటే మీకు క్లాట్స్ ఉన్న ప్రమాదం ఏమైనా ఉందా అది తెలుస్తుంది. తెలిసినప్పుడు దాని ప్రకారము మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు అలోపతిలో, ఇది న్యాచురోపతిలో నేను చెప్పింది హై ఆల్కలైన్ డైట్ తీసుకోమని చెప్తారు. సన్లో ఎక్కువ విటమిన్ డి తీసుకోవాలా, B12 ఎక్కువ ఉండాలి, అలాంటి ఆహార పదార్థాలు తినమని చెప్తారు. మొరింగా, ఇప్పుడు మన మునగాకు కానీ ఇట్లాంటివి ఎక్కువ తింటే మనకి శక్తి వస్తుంది. తర్వాత బాగా వాటర్ తాగడము ఇట్లాంటివి. తర్వాత ప్రాణాయామం చాలా ముఖ్యమండి, ఎందుకంటే మీరు ఎంత ఆక్సిజన్ తీసుకుంటే అంత మన సెల్స్లో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, డీటాక్స్ అనేది అవుతుంది బాడీలో. బాడీ తనని తాను శుద్ధి చేసుకునే పని న్యాచురల్గానే చేస్తుంది. బాడీని డీటాక్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కానీ ఒక్కటి మాత్రం కొంతమంది డాక్టర్స్ చెప్పింది, శరీరం అంత ముందు అయిన స్టేజ్కి రావడం మాత్రం కష్టమే, కానీ you can get over a lot of issues. It is possible. రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కును ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ ప్రజల ప్రాణాలను కాపాడే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ పొరపాటు వల్ల వాళ్ళకు తప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల రకరకాలైన రుగ్మతలు కనుక వచ్చినట్లయితే వాటి పోగొట్టే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ అది. ఎన్ని కోట్ల మంది భారతీయులు
ఈ యొక్క కోవిషీల్డ్ తీసుకున్నారో ప్రతి పేషెంట్ను వివిధ టెస్టులు అవసరమైనటువంటి అన్ని టెస్టులు చేయించాలి. వాళ్ళ శరీరం మీద ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉందా లేవా అనేటటువంటి ఒక పరిశోధనలు ప్రతి పేషెంట్కు విడివిడిగా ప్రభుత్వ ఖర్చుతో చేయాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కరోనా నివారణ జాగ్రత్త చర్యలు అంటూ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద వచ్చిన టీకాలు నేడు జనాల జీవితాలకి ఎమర్జెన్సీ విధించే పరిస్థితి తెచ్చాయి. ఎన్నెన్నో దుష్పరిణామాలతో ఎందరో ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేస్తూ వారి ఆరోగ్యాలని అంపశయ్యపైకి చేరుస్తున్నాయి. ఇది టీకా మంచి చెడ్డలపై వాదులాడుకోవాల్సిన సమయం కానే కాదు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి వారి అనుమానాలను నివృత్తి చేసి వారి ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాల్సిన సమయం. కరోనా మహమ్మారి నుండి దేశం బయటపడింది. కానీ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్లతో సతమతమవుతుంది. ఎంతో మంది తమ ఆరోగ్యాలపై ఆందోళనతో ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారందరికీ భరోసానిచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్లకు సంబంధించి జనాల నుండి వివరాలు సేకరించి ఒక నివేదిక తయారు చేయాలి. తదనుగుణంగా చర్యలు ప్రారంభించాలి. అప్పుడే జనాల్లో ఒక నమ్మకం నింపిన వారవుతారు. కెమెరామెన్ సతీష్తో రామా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.